దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ, దేవుని పొలంలో నా తోటి వారైన సేవకులకు ప్రభువు పేరట వందనాలు. ఈ వేదిక సాక్షిగా సర్వశక్తిమంతుడైన దేవుడు తన హృదయాన్ని విప్పి మన హృదయంలో నింపునుగాక. ఆమేన్. ఏ ప్రాంతానికి నేను మొదట వెళ్ళినా ఆ ప్రాంత ప్రజలకు ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని అర్థమయ్యేటట్లు చేయడం పరిశుద్ధాత్మ దేవుడు నాపై పెట్టిన భారం. నాకు నేర్పించినటువంటి ఆ బోధను మీకు మొదట నేర్పిస్తాను. మీరెప్పుడైనా మీ ప్రాంతంలో, మీ పట్టణంలో ఉన్నటువంటి వేరే సంఘాలకు వెళ్ళే సహోదరులను చూసినప్పుడు, వేరే చర్చెస్కి, వేరే మినిస్ట్రీస్లో ఉండే క్రైస్తవులను చూసినప్పుడు, వీరు కూడా క్రీస్తునందు నా కుటుంబమే అని మీకు మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఏమండి, మీరు చాలా దూరంలో ఉన్నవారు మీరు స్వరంతో స్పందించలేకపోతే ఇలాగనొచ్చు, లేదంటే ఇలాగనొచ్చు. మన యథార్థత దేవుని ముందు స్పష్టంగా చూపించడం మన ఆత్మీయ జీవితానికి పరిశుద్ధాత్మ దేవుని స్నేహాన్ని జతపరచడానికి ఉపయోగపడుతుంది. నేను 13 సంవత్సరాల చిన్న వయసు నుండి ఆయన పరిచర్యలో ఉన్నాను. వందల సభల్లో ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నాను. దాదాపుగా 90% క్రైస్తవ సమాజం యథార్థంగా ఒప్పుకున్నారు ఏమిటంటే లేదు. ఓ 10% క్రైస్తవ సమాజం వారు నిజంగానే ఏ మందిరానికైనా వెళ్ళనివ్వండి, ఏ మినిస్ట్రీలోనైనా ఉండనివ్వండి, యేసే నా దేవుడని నమ్మి ఆయన రక్తంలో కడగబడితే చాలు, వారు నా కుటుంబమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ భావనతో మరికొందరు క్రైస్తవులు ఉన్నారు. మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ 4 ఒకేలాగా ఆలోచిస్తారా? వారి ఇష్టాలు, వారి అభిరుచులు ఒకేలాగా ఉంటాయా? బహుశా వారు కలిసి ఉండకపోవచ్చు, కూడా వేరువేరుగా విడిపోయి కూడా ఉండవచ్చు. అయినా కావచ్చు, కానీ ఆ 4 ఒక్క కుటుంబమే. కారణం ఏమిటంటారు? తండ్రి ఒక్కడే. అలాగే ఈరోజు అనేక డినామినేషన్లు ఉన్నాయి, అనేక సిద్ధాంతాలు, విశ్వాసాలు ఉన్నాయి. ఒకరి బోధ ఒకరికి నచ్చకపోవచ్చు, ఒకరితో ఒకరు ఏకీభవించకపోవచ్చు, అందరూ ఒకే చోట ఉండకపోవచ్చు, కానీ మనందరికీ తండ్రి ఒక్కడే. ఆమేన్. ఆయన రక్తంలో కడగబడ్డాం, ఆయన ఆత్మచేత నడిపించబడుతున్నాం. ఒక రోజు రాబోతుంది, అందరం ఖచ్చితంగా ఒకటి అవుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నిరీక్షణ కలిగి మన విశ్వాస జీవితం, మన ప్రార్థనా జీవితం కొనసాగాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి గమనించండి. మనమందరము విశ్వాస విషయములోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏం పొంది. ఈ మాట కేవలం ఈ వచనం చదువుతున్నటువంటి మనకు మాత్రమేనా? సార్వత్రిక సంఘం అంతటికి వర్తిస్తుందా? సార్వత్రిక సంఘం అంతటికి వర్తిస్తుంది. అదే నిజమైతే మనమందరము అనగా సార్వత్రిక సంఘం అంతా కూడా విశ్వాస విషయములోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొందే రోజు రాబోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది జరుగు తీరుతుంది. ఇది జరిగే వరకు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూనే ఉన్నారు. ఇది జరగకపోతే మనకు సంపూర్ణత రాదు, పరిపూర్ణత రాదు. చూడండి ఒకసారి ఆ వచనం పూర్తిగా చదువుదాం. మనమందరము విశ్వాస విషయములోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. ఆ మాట గమనించారా? ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. చూసారా? కాబట్టి మనం సంపూర్ణత పొందాలి అంటే ఖచ్చితంగా మనం అందరం ఒక విశ్వాసంలోనికి రావాలి. దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో కూడా మనం ఏకత్వం పొందాలి. ఈరోజు సంఘం దేవుడు అనుకున్నంత స్థాయి పరిపూర్ణతలోనికి రాలేకపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? మనలో యథార్థత లేకపోవడం కాదు, మనలో నీతి లేకపోవడం కూడా కాదు, మనలో పరిశుద్ధత లేకపోవడం కూడా కాదు. మనలో చాలామంది ప్రయాసపడుతున్నారు. భక్తుల నోటి మాటలు మనందరినీ కడుతున్నాయి.
దేవుని వాక్యము తన జీవము చేత మనల్ని దేవుడు నింపుతూనే ఉన్నాడు. ప్రతిరోజు మనం ప్రయాసపడుతూనే ఉన్నాం. అయినా సరే ఎందుకని మన ఆత్మ ఆయన అనుకున్నట్లుగా ఎదగలేకపోతుంది అంటే కారణం ఒక్కటే, అవగాహన లేకపోవడం. దేవుని గూర్చిన జ్ఞానం మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను, అట్టి వాటిలో ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. ఆయనను మనం పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే ఆయన ఆనందిస్తున్నాడు అని రాయబడింది. ఈరోజు సంఘాన్ని మీరు మందిరానికి దేని కొరకు వస్తున్నారండి అని అడిగితే ఎక్కువ శాతం చెప్పే మాట ఏమిటో తెలుసా? ఆశీర్వాదం కొరకు వస్తున్నాను, దీవెన కొరకు వస్తున్నాను, నా పిల్లల్ని దేవుడు కాపాడుతాడని వస్తున్నాను అని. ఇది పొరపాటు అభిప్రాయం. ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకు మందిరానికి రావడం మానేసేయాలి. ఏమి తెలియనప్పుడు రక్షణలోనికి వచ్చిన కొత్తలో, ఆత్మీయ పసితనంలో మనం ఆశీర్వాదాల కోసమే వస్తాం, దీవెన కోసమే వస్తాం, విడుదల కోసమే వస్తాం, స్వస్థత కోసమే వస్తాం, దీవెనల కోసమే వస్తుంటాం. కానీ రక్షింపబడి 3-4 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మనం అదే మాట చెప్తూ ఉంటాం. దశాబ్దము గడిచిన అదే మాట చెప్తాం. 25 సంవత్సరాల విశ్వాసంలో ఉన్నా సరే అదే మాట చెబుతాం. మందిరానికి దేని కొరకు వెళ్తున్నారంటే మరలా ఆశీర్వాదాలు, దీవెనల కోసమే వెళ్తున్నాము అని. వీటిని గూర్చిన అవగాహన కలిగి ఉండడం సంఘానికి అత్యవసరమని పరిశుద్ధాత్మ దేవుడు భావించాడు. అందుకే అనేక చోట్ల నేను వీటి గురించి స్పష్టతనిస్తున్నాను. సంఘానికి మనం ఆశీర్వాదాలు, దీవెనల కోసం రావలసిన కాలం ముగిసింది. రక్షింపబడ్డ కొత్తలో 3-4 సంవత్సరాలు దాని గురించే నువ్వు వచ్చావు. నీకప్పుడు దేవుడు తెలియదు, భక్తి తెలియదు, గ్రంథం తెలియదు, భక్తుడు తెలియదు. కానీ 3-4 సంవత్సరాలలో వీటిని గూర్చిన అవగాహన నీకు కలుగుతుంది. ఆ తర్వాత కూడా నీవు ఆశీర్వాదాలు, దీవెనల కోసమే వస్తే నీవు తప్పకుండా బుద్ధి లేని సంఘం యొక్క జాబితాలోకి వెళ్ళిపోతావు. రక్షింపబడి 10 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది, 30 సంవత్సరాలైంది, కానీ మందిరానికి ఇప్పటికీ ఆశీర్వాదాల కోసమే వస్తున్నాం. మరి దేని కొరకు రమ్మంటారు కిరణ్ పాల్ గారు? చూడండి, ఆశీర్వాదాలు, దీవెనల కొరకు మందిరానికి రావడం కాదు, మనమే ఆశీర్వాదంగా మారిపోవడం కొరకు మందిరానికి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎంతకాలం ఆశీర్వాదాల వెంబడి పరిగెడదాం? మన వెంటే ఆశీర్వాదాలు పరిగెత్తుకొచ్చును గాక. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను. ఈ విషయం మీకు తెలియదని కాదు, కానీ మీకు జ్ఞాపకం చేయాలనే తపన మాత్రమే. నేను చెప్పే చాలా సంగతులు మీ ఆత్మీయ జీవితంలో మీకు అనుభవంలో ఉండుంటాయి. కానీ మీ శ్రమలు, మీ సమస్యలు మిమ్మల్ని బలహీనపరిచి వాటి నుంచి మిమ్మల్ని వైదొలిగేటట్లు చేస్తూ ఉండుండవచ్చు. మీలోని అధిక నీతి, కొన్నిసార్లు ఆవేశాలు మిమ్మల్ని దేవుని ఉద్దేశాలకు దూరం చేస్తూ ఉండవచ్చు. కేవలం మరలా మిమ్మల్ని దేవుని చేతికి జతపరిచి దేవుని హృదయానికి దగ్గర చేసే ప్రయత్నం మాత్రమే కొన్ని విషయాలు మిమ్మల్ని ప్రశ్నించడం. మీకు తెలియదని కాదు, కానీ ఇంకా తెలిసేటట్లు చేసి మిమ్మల్ని దేవునికి దగ్గర చేద్దామనే ప్రయత్నం మాత్రమే. ఇక్కడున్న మీ అందరినీ దేవుడు ఏదో ఒక విషయంలో బలవంతులుగా మార్చే ఉంటాడు. ఇక్కడ కూర్చున్న సేవకులు కూడా ఏదో ఒక విషయంలో అత్యున్నతమైన బలమైన పనిలో వాడబడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధం. ఈ మైక్ దేవుడు ఇంకొకరి చేతికి ఈరోజు ఇచ్చుంటే ఇక్కడున్న మనందరం నిండి ఉండడానికి ఆ గిన్నె ఖచ్చితంగా నిండి మరలో పొర్లుతుంది. ఆమేన్. మన గిన్నెలు నిండడానికి దేవుడు ప్రతి పాత్రను వాడుకుంటాడు. ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క ఆయుధం. కానీ ఒకటి మర్చిపోకండి, శత్రువు దూరంగా ఉంటే ఎవరు ఖడ్గం వాడరు కదా, బాణాన్ని విసురుతారు. శత్రువు ఇంకా కొంచెం దగ్గరగా వస్తే అవసరమైతే బల్లెం కూడా వాడతారు. కానీ శత్రువు చాలా దగ్గరగా వస్తే ఎవరు బాణం వాడరు, ఖడ్గాన్ని వాడతారు. శత్రువు ఎక్కడున్నాడో, శత్రువు ఏం చేస్తున్నాడో, శత్రువు కుట్ర ఏమిటో తెలుసుకున్న దేవుడు ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని ఎలా వాడాలో తెలుసు. ఆయన ఖచ్చితంగా వాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా ఒకరు వాడబడేటప్పుడు మిగతా ఆయుధాలన్నీ కూడా ఈ వాడబడే ఆయుధం కొరకు ప్రార్థిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఏ ఆయుధం వర్ధిల్లినా తండ్రి రాజ్యమే నిర్మించబడుతుంది. ఏ ఆయుధం వర్ధిల్లినా సమస్త ప్రయాసలు ఫలిస్తాయి. క్రీస్తునందు మన ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. ఇంకొక మాట చెప్పనా, ఆయుధము ఫలించడమే కాదు, యుద్ధోపకరణములు మోసేవాడికి కూడా ఫలం ఉంటుంది. యుద్ధం చేసేవాడికి ఎంత ఫలమో యుద్ధోపకరణములు మోసేవాడికి అంతే ఫలం.
దేవుని రాజ్య నిర్మాణంలో చిన్న పని చేసిన వాడికి అదే ఫలం, పెద్ద పని చేసిన వాడికి కూడా అదే ఫలం వస్తుంది. కాబట్టి మిమ్మల్ని నేను ప్రశ్నించడం, మిమ్మల్ని తక్కువ చేయడం కాదు, మీ స్థాయిని ఇంకా పెంచే ప్రయత్నం చేయడం. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, మీకు పరలోకంలో స్థానం కావాలా, దేవుని మనసులో స్థానం కావాలా అని ఒకవేళ ప్రశ్నిస్తే మీ చాయిస్ ఏమిటి? ఇప్పుడు కొందరు ఏమని అంటారంటే, రెండు ఒకటి కదా కిరణ్ పాల్ గారు, ఏమిటి రెండింటిని వేరు చేసి అడుగుతున్నారంటే, రెండు ఒకటి కాదు. పరలోకంలో చోటు సంపాదించుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఏదో ఓ చోట ఉంటావు. ఎందుకంటే పరలోకంలో అంతస్తులు ఉన్నాయి, అందరూ ఒకే దగ్గర ఉండరు, అందరికీ ఒకే రకమైన సింహాసనం లేదు, అందరికీ ఒకే రకమైన కిరీటం లేదు. దేవుడు పక్షపాతి కాదు, కానీ మన క్రియల చొప్పునే మనం ఫలం పొందుతాం, మన భక్తి చొప్పునే మనం స్థాయిని సంపాదించుకుంటాం. పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా అందరూ ఒకే చోట లేరు. మహిమ ఉంది, అధిక మహిమ కూడా ఉంది. పరలోకంలో చోటు కోరుకుంటే నువ్వు ఏదో ఒక అంతస్తులో ఉంటావు, కానీ దేవుని మనసులో చోటు సంపాదించుకుంటే ఆయన నేరుగా ఆయన సింహాసనంలో కూర్చుండబెట్టుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీలో చాలామంది ఆమెను అంటున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు, కానీ కొందరు మాత్రం భయపడుతున్నట్లుగా అనిపిస్తుంది, సిగ్గుపడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇంకొందరు తమ వయసును బట్టో తమ హోదాను బట్టో దేవుని స్తుతించడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నట్లు ఉన్నారు. ఈ సమయంలో ఇక మీదట మీరు ఆమేనని పిలిచిన ప్రతిసారి, పలికిన ప్రతిసారి, దేవుణ్ణి స్తుతించిన ప్రతిసారి మీ చేతినెత్తి దేవుణ్ణి స్తుతించండి. దీంట్లో రెండు లాభాలు ఉన్నాయి. ఒకటి, ఇన్ని రోజులు నీకు ఏ సంగతులు అర్థం కాకుండా చేద్దామని సాతాను ప్రయత్నించాడో ఆ సంగతులు నీకు అర్థమయ్యాయని వాడికి అర్థం అవ్వాలి. ఆమేన్. వాడికి అర్థం అవ్వాలి. అది నీకెవరు చెప్పకుండానే అర్థమైనప్పుడు నువ్వు చెయ్యెత్తి దేవుణ్ణి స్తుతిస్తావు. దేవా నీకు కృతజ్ఞతలు ఈరోజు ఈ సంగతి అర్థమయ్యేటట్లు చేసినందుకు. మీకు తెలుసా, భక్తి జీవితాన్ని పెంపొందించడానికి మనకు సంగతి అర్థమైందంటే దానికి మనం ఎన్ని కోట్లు ఇచ్చినా రుణం తీర్చలేము. ఎందుకంటే ఆ సంగతి మన మహిమను పెంచుతుంది, పరలోక రాజ్యంలో మన స్థాయిని పెంచుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకు మనం వెంటనే దేవుణ్ణి స్తుతించాలి. మనకో విషయం అర్థమైందని సాతానుకు అర్థమైన మరుక్షణం వారు భయపడతాడు. ఆమేన్. ఒక మాట చెప్తాను, ఒకవేళ కొందరికి మాట నచ్చకపోవచ్చు. ఎందుకంటే నేటి క్రైస్తవ సమాజంలో ఒక భయంకరమైన వ్యాధి చేరింది. ఏంటో తెలుసా ఆ వ్యాధి? నచ్చింది విందామని వచ్చేవారు కొందరు, నచ్చినట్లు చెబితేనే విందామని వచ్చేవారు మరికొందరు. దయచేసి నచ్చింది విందామని రావద్దు, నచ్చినట్లు చెబితేనే విందామని కూడా రావద్దు. ఈ రెండు లక్షణాలు నిన్ను సాతానుకు స్నేహితునిగా మార్చేస్తుంది. ఏదో ఒక్క విషయం నీకు నచ్చదు, మిగతా విషయాలన్నింటినీ నువ్వు ద్వేషించడం ప్రారంభిస్తావు. మనిషి స్వభావమే అలాంటిది. ఏదైనా ఒక విషయాన్ని ద్వేషించాడు అంటే ఆ వ్యక్తిలో మిగతా మంచి ఎంతున్నా సరే ద్వేషిస్తాడు. ఈ స్వభావం సాతాను వాడుకుంటాడు. కాబట్టి నచ్చింది విందామని రావద్దు, నచ్చినట్లు చెబితే విందామని రావద్దు. ఆయన మాట్లాడితే విందామని రండి, మీ గిన్నెలు నిండి పొర్లుతాయి. మీ జీవితంలో ఓ కొత్త పేజీ ప్రారంభిస్తాడు దేవుడు. ఆమేన్. మనం ఇక్కడే బతుకుదామని భక్తి చేయకూడదు, అక్కడ బ్రతకాలనే భక్తి చేద్దాం. ఇక్కడే బతకాలనుకున్నవాడు అక్కడ బ్రతకడు ఇక మీదట, కానీ అక్కడే బతకాలనుకున్నవాడు ఇక్కడ కూడా బ్రతికి సాధించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఏదైనా ఒక విషయం పరిశుద్ధాత్ముడు మనకు నేర్పించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మనలోని స్వభావం పని చేయకూడదు, మనలోని శిష్యత్వం పని చేయాలి. అప్పుడు దేవుడు భవిష్యత్ తరాలకు మనల్ని వెలిగిస్తాడు. దేవుడు సేవకులను మాత్రమే కాదు, విశ్వాసులను కూడా వాడుకోవాలనుకుంటున్నాడు. అనేక ఆత్మలను సంపాదించడానికి దేవుడు మీలో చాలామందిని వెలిగించాలనుకుంటున్నాడు. కానీ మనం దేవుని ఆలోచనతో నింపబడితేనే అది సాధ్యమవుతుంది. దేవుని ఆలోచనకు వేరుగా మన ప్రతి ప్రయత్నం తప్పకుండా దేవునికి దుఃఖాన్ని కలగజేస్తుంది, మన ఆత్మీయ జీవితానికి కుంటితనాన్ని కలగజేస్తుంది. నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం. ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం, మనం భక్తులమైపోతాం. ప్రతిరోజు నేర్చుకునేవాడు ఎప్పటికీ భ్రష్టుడుగాడు. ప్రతిరోజు నేర్చుకునేవాడికి ప్రతిరోజు మార్చుకునే మనసు వస్తుంది. ఈ ప్రతిరోజు నేర్చుకుని మార్చుకునేవానికి పరిశుద్ధాత్మ దేవుడు నాయకుడు అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనకు స్నేహితుడు అవ్వాలి, దేవుడు మనకు స్నేహితుడు అవ్వాలి. ఒకవేళ నేను మిమ్మల్ని ఇలా అడిగితే మీలో ఎంతమంది దేవునికి స్నేహితులు అయ్యారు అని, కొంచెం కష్టమే అందరి చేతులు లెగడం. ఒకవేళ నేను మరలా ఇదే ప్రశ్న ఇలా అడిగాను అనుకోండి, మీలో ఎంతమందికి దేవుని స్నేహితులు అవ్వాలని ఆశ ఉందని అందరూ చేతులు ఎత్తుతారు. కానీ ఆల్రెడీ ఎంతమంది అయ్యారు అంటే కొంచెం సంశయమే ఎత్తడానికి.
సరే, ఇంకో మాట అడుగుతాను, మనలో ఎంతమందిని దేవుడు స్నేహితులుగా భావిస్తున్నాడు? ఇది ఇంకా కష్టం నిర్ణయించడం. కానీ ఒక్కటి మాత్రం చెబుతున్నాను, ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు తెలుసుకుంటే తప్పకుండా మీరు మీ ఆత్మీయ జీవితాన్ని కొలుచుకోగలుగుతారు. ఆత్మీయ జీవితాన్ని కొలవడానికి కావలసిన కొలబద్ద దేవుడు తన గ్రంథంలో ఉంచాడు. మనం దేవుని స్నేహితులం అయ్యామో లేదో ఎలా తెలుసుకోగలమో తెలుసా? యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. ఈ వచనం చదవడానికి ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీతో. నేను మిమ్మల్ని దీవించడానికి రాలేదు. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు, మీ జీవితాల్లో అద్భుతాలు జరగబోతున్నాయని ప్రోత్సాహం ఇవ్వడానికి రాలేదు. మీరే దీవెనగా ఎలా మారాలో చెప్పడానికి మాత్రమే వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మీరు ప్రతి మాట శ్రద్ధగా విని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని బ్రతిమాలితే ఖచ్చితంగా మీ జీవితంలో అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీదకి మీ విశ్వాసం వెళ్తుంది. లేఖనం చెబుతుంది, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి అని. పసితనం నుంచి మనం కొన్ని నేర్చుకొని ఉంటాం, కొన్ని విని ఉంటాం. ఇంకా అది తప్ప ఇంకో సత్యం కాదు, ఆ పద్ధతి తప్ప ఇంకో మంచి పద్ధతి లేదనే భ్రమలో ఉంటాం. అపోస్తులు ప్రవక్తలు వినగోరియు చూడగోరియు చూడలేకుండా మిగిలిపోయిన సంగతులు బయలుపడే కాలం ఈ చివరి కాలం. దేవుడు సంఘమంతటికి సంగతిని బయలుపరచాలనుకుంటున్నాడు. వారికంటే గొప్పవారమని కాదు, మనమే ఈ చివరి దినాల్లో మిగిలి ఉన్నాం కాబట్టి గొప్ప సంగతులను, గొప్ప సేవను, గొప్ప కార్యాన్ని దేవుడు మనతో ముగించబోతున్నాడు. ఆమేన్. మనం వారికంటే గొప్పవారం కాదు, కానీ వారు విడిచిపెట్టి వచ్చినటువంటి ఆ గొప్ప సేవను ముగించే దాసులం కాబోతున్నాం మనం. దేవుడు మనకిస్తున్న ఈ కృప మనల్ని గొప్పవారిగా మార్చబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఆ వచనం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక. ఏమిటంట? దాసుడు తన యజమానుడు చెయ్యు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్ములను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. దీని అర్థం ఏమిటండి? దాసుడు యజమానుడు చేసే దానిని ఎరుగడు కనుక నేను మిమ్మల్ని దాసులని పిలవాలనుకోవట్లేదు, స్నేహితులని పిలుస్తున్నాను అంటే అర్థం ఏమిటి? నేను చేసేదేమిటో మీకు తెలిసి ఉండాలి అని అర్థం. అంతే కదా? సరే, మనకు ఏమేం విషయాలు తెలుసో ఏమేం విషయాలు తెలీదో, మనం ఈ గ్రంథానికి ఎంత దూరంగా ఉన్నామో కొంచెం పరీక్షించుకుందాం. నేను ఈరోజు 3 విషయాలు మీకు తెలియజేయబోతున్నాను. 1, మన ఆత్మీయ జీవితం గ్రంథానికి ఎంత దూరంగా ఉందో చెప్పబోతున్నాను. 2, మనం సాతాను చేత ఎక్కడెక్కడ మోసపరచబడుతున్నామో చెప్పబోతున్నాను. 3, లోకంతో మనం ఇక మీదట ఎలాంటి అడుగులు వేయాలో చెప్పబోతున్నాను. ఈ 3 సంగతులు చెప్పి ముగించేస్తాను నేను. ఈ 3 సంగతులు చెప్పడానికి 10 నిమిషాల సమయం కూడా పట్టొచ్చు, లేదా 3 పదులు అరగంట సమయం కూడా పట్టొచ్చు, లేదంటే గంట పట్టొచ్చు, 2 గంటలు పట్టొచ్చు. మీకు అర్థమైన మరుక్షణం నేను సందేశాన్ని ముగించేస్తాను. మీరు వెలిగితే చాలు, ఇంకా అనేకులను వెలిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెలిగించిన దీపాన్ని మరలా వెలిగించక్కర్లేదు, ఇక అది ఆరిపోకుండా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడి తన రెక్కలు జాపుతాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏ సంగతులైతే బయలుపరుస్తున్నాడో దానికి కారణం మనం దేవునికి స్నేహితులం అవ్వడానికి కదా. కొన్ని విషయాలు పరిశీలించుకుందాం. ఇప్పుడు సండే స్కూల్ పిల్లలు కూడా చెప్పగలిగేది ఒకటి అడుగుతాను, మీరందరూ కూడా ఆలకించండి. ఈ 10 మంది కన్యకలు ఉన్నారు కదా, ఈ 10 మంది కన్యకలలో ఎంతమంది ఎత్తబడ్డారు అంటే సంఘమంతా చెప్పే మాట ఏమిటి? 5. ఎంతమంది పడుకున్నారు అంటే అందరూ చెప్పే మాట ఏమిటి? 5. ఎంతమంది మెలుకున్నారంటే మరలా అందరూ ఏం చెప్తున్నారు? 5. ఎంతమంది విడవబడ్డారంటే ఏం చెప్తున్నారు? మళ్ళీ 5. ఈ 4 ప్రశ్నలకు ఒకటే సమాధానం చెప్తున్నారు, 5 అని. ఎందుకంటే మనకు తాతల నాట నుండి ఈ హెచ్చరిక ఉంది. సంఘమా, నీవు మేలుకొని భక్తి చేయి, లేదంటే బుద్ధి లేని సంఘం విడవబడ్డట్లు విడవబడతావు అని కదా. రైట్. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని తెరిచి మన విశ్వాసం లేఖనానికి సరిపోతుందా లేదా చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. మనం ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నామో ఈ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ. అమ్మా ఏమిటి? అర్ధరాత్రి వేళ కాదు, అంతకుముందు ఏమన్నావు? ఎందరూ పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. ఇప్పుడు చెప్పండి, 5 అందరా? అందరూ. మీలో కొందరికి ఈ విషయం తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే మీరు జాగ్రత్తగా పరిశీలించి గ్రంథాన్ని చదువుతున్నారు. కానీ ఎక్కువ మందికి ఈ విషయం ఇలాగే తెలిసి ఏమిటంటే 5 పడుకున్నారు, 5 మెలకుగా ఉన్నారు. అవునా కాదా?
ఇప్పుడు బైబిల్లో ఐదుగురు అని ఉందా, 10 మంది అని ఉందా? అందరూ కునికి నిద్రించారు. ఇప్పుడు చెప్పండి, లేఖనంలో ఉన్నది నమ్మితే దేవుని హృదయంలో చోటు దొరుకుతుందా, లేనిది నమ్మితే దొరుకుతుందా? ఇలాంటి మిస్టేక్స్ అండి, 3000 మిస్టేక్స్ ఈరోజు సార్వత్రిక సంఘం అంతటా ఉన్నాయి. ఇవి అబద్ధ బోధలు కాదు, మళ్ళీ అబద్ధ బోధలు వేరు. అబద్ధ బోధలు అంటే మన రక్షణను తొలగించేవి. పొరపాటు బోధలు వేరు. పొరపాటు బోధలు అంటే మన బహుమతులు పోగొట్టేవి, మన జ్ఞానాన్ని పాడు చేసేవి. లేఖనాన్ని సరిగ్గా పరిశీలించడం నేర్చుకోకుండా చేస్తాయి ఇవి. మనలో ప్రేమ అభిమానాల ముసుగు అనే ఓ వ్యాధి ఉంది. ఇది మనకు తెలియకుండానే మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. దురాభిమాన పాపం అని దీనికి పేరు. చూడండి, మనం ఎవరినైనా ఎంతైనా అభిమానించవచ్చు, ఎంతైనా ప్రేమించవచ్చు, గుండెల్లో కూడా పెట్టుకోవచ్చు. పౌలు అంటాడు కదా, మమ్మల్ని మీ హృదయములో చేర్చుకొనుడని. కానీ వాక్యం మాత్రం ఎప్పుడు తల మీదే ఉండాలి. ఇక్కడ ఏ మనిషి ఎక్కకూడదు. వారిని గుండెల్లో పెట్టుకున్నంత ప్రేమ చేయండి, ఎవరినైనా ఎంతైనా అభిమానించండి, కానీ ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు, లేఖనము తల మీదే ఉండాలి ఎప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేఖనానికి ఎప్పుడు పై స్థానమే ఇవ్వాలి. ఎందుకంటే 138వ కీర్తన 2వ వచనంలో లేఖనం ఎక్కడుందో చూడండి ఒకసారి. దేవుడు తన వాక్యాన్ని ఎక్కడ పెట్టాడు చూడండి. 138వ కీర్తన 2వ మాట. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే ఆ మాట గమనించండి. ఆయన నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నామమంతటి కంటే పైగా ఉందంట. ఆ పైనున్న వాక్యం నీలోనికి వస్తే నువ్వు కూడా తలగా మారిపోతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక నువ్వు తోకగా ఉండవు. మీకు తెలుసా, మన సంపూర్ణత, మన పరిపూర్ణత అభిషేకం మీద, కృపావరముల మీద ఆధారపడి లేదు. అలాగని నేను దానికి వ్యతిరేకిని కాదండో. ఈ సంఘం అంతా మేము అభిషేకింపబడి కృపావరములతో నింపబడి వారు తెలుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ అవసరం, అత్యవసరం అనే 2 పదాలు ఉన్నాయి. వీటి తాలూకు ఉద్దేశాలు మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. అవసరం వేరు, అత్యవసరం వేరు. మనకు కృపావరములు, అభిషేకం అవసరమే, కానీ దేవుని ఆలోచన విధానం అత్యవసరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. దేవుడు మీకు ప్రత్యక్షమై ఒక విషయం మీకు అర్థమయ్యేటట్లు చెప్పే ప్రయత్నం చేశాడు. ఏమిటో తెలుసా? బిడ్డ, రేపటికి ఇదే సమయానికి నేను తీసుకెళ్ళాలనుకుంటున్నానని చెప్పాడు అనుకోండి. ఇప్పుడు మీకు ఎంత టైం ఉన్నట్లు? 24 గంటల సమయం ఉంది. మీరు నిద్ర లేచారు. లేవగానే మీ చేతుల్లోనికి 2 కరపత్రాలు వచ్చాయి. ఒకటి, మీ ఇంటి నుండి ఎడమవైపు ఓ సభ జరగబోతుంది, కుడివైపు ఒక సభ జరగబోతుంది. ఎడమవైపు సభలో దేవుడు తన దాసుల ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక క్రియలు చేయిస్తున్నాడు, కృపావరములతో వాడుకుంటున్నాడు. ఇది సంఘ క్షేమాభివృద్ధి కొరకు జరుగుతున్న పరిచర్య. అలాగే కుడివైపు సభలో దేవుడు తన వాక్య జ్ఞానాన్ని, వాక్య మర్మాన్ని ప్రకటింపజేస్తున్నాడు. అపోస్తుల, ప్రవక్తల పునాదిని గూర్చిన బోధ జరుగుతుంది. మీరు చెప్పండి, క్రైస్తవులు ఎక్కువ మంది ఎక్కడ ఉంటారు? అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగే చోటే ఎక్కువ మంది ఉంటారు. సరే, అందరి గురించి పక్కన పెట్టి మన గురించి ఆలోచిద్దాం. మనం ఎక్కడుంటాం ఆ టైంలో? సరే, మన ఒంట్లో వ్యాధి ఉంది, ఇంట్లో కొన్ని బాధలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడుంటాం మనం? ఖచ్చితంగా మనం కూడా అటే పోతాం కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడే కానీ అలాంటి ఒక ప్రకటన జరుగుంటే చనిపోయిన వారు కూడా లేపబోతున్నారని ఈ గ్రౌండ్ సరిపోదు. అసలు ఆ అనౌన్స్మెంట్ వెళ్తే చాలు, ఈ గ్రౌండ్ సరిపోదు. ఏదైనా స్టేడియంలోకి వెళ్ళిపోవాలి ఇంకా మనం వెంటనే. ఈరోజు ప్రజలు దేన్ని వెంబడిస్తున్నారు, అసలు దేన్ని వెంబడించాలో అర్థమయ్యేటట్లు చెప్పడానికే కానీ ఏది గొప్పది, ఏది బలహీనమైందని చెప్పడం నా ఉద్దేశం కాదు. అత్యవసరమైంది ఏది అనేది మీకు చెప్తున్నాను అంతే. ఇప్పుడు ఎక్కువ మంది అద్భుతాలు జరిగే చోటికి వెళ్తున్నారు కదా, రైట్. అవును, దేవుడు నీవు ఎంతకాలం బ్రతుకుతావని చెప్పాడు దర్శించి? ఒక్కరోజు అన్నాడు. నీ ఒంట్లో ఒక వ్యాధి ఉంది, ఇంట్లో బాధ ఉంది కాబట్టి నువ్వు ఇటువైపే వెళ్తావు. అవును, ఆ ఒక్క రోజులో నువ్వు స్వస్థపడి ఏం సాధిద్దామని? స్వస్థపడిన శరీరాన్ని విడిచిపెట్టిపోవడమే కదా, అంతకుమించి ఏమీ జరగదు. అదే ఒక్కరోజు నేను స్వస్థపడకపోయినా పర్వాలేదు అని నువ్వు కుడివైపు వెళ్ళి దేవుని జ్ఞానాన్ని, దేవుని మనసును నేర్చుకుంటే నీ మరణం తర్వాత పరలోకంలో నీ మహిమ పెరుగుతుంది, నీ స్థాయి పెరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అయితే దేవుడు కనికరం గల దేవుడు. ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఏది ఎన్నుకోవాలో అది ఎన్నుకున్నావు కాబట్టి ఇక్కడ జరిగే కార్యం ఇక్కడ కూడా జరిగిస్తాడు నీకోసం. ఆమేన్. ఇక్కడ జరగాల్సిన స్వస్థత ఇక్కడ కూడా జరిగిస్తాడు నీకోసం. ఇక్కడ జరగాల్సిన అద్భుతం నీకోసం ఇక్కడ కూడా జరిగిస్తాడు. వాస్తవానికండి ఒక దుఃఖకరమైన విషయం ఏమిటంటే,
కృపావరములు కలిగి వాడబడుతున్న స్వస్థతావరము కలిగిన దైవజనులు, దేవుని హృదయం ఎరిగిన వాక్య బోధ చేయగలిగిన దైవజనులు ఒకే వేదిక మీద పనిచేస్తే సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. త్వరగా సంపూర్ణతలోనికి సంఘం వెళుతుంది. ఈ ఐక్యత రావాలి అంటే అసలు నా వెనక వచ్చువాడు తప్ప నేను కాదు గొప్పవాడని గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు. మన సొంత ఘనతను ఆశించినంత వరకు ప్రత్యేకంగానే ఉంటుంది మన కూటం. కానీ దేవుని ఘనతను, దేవుని సంఘ సంపూర్ణతను మాత్రమే దృష్టించితే అందరి ఐక్యత ఒకటైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకే పని విషయంలో ఒకే ఆలోచన అందరూ కలిగి ఉంటే అక్కడ 1,00,000 మంది ఉన్నా సరే ఒక్క మనిషితో సమానం. ఏమేన్? అక్కడ 1,00,000 మంది ఉండవచ్చు కానీ ఒకే పని చేస్తున్నారు, ఒకే ఆలోచన కోసం చేస్తున్నారు. చూశారు, అది ఒక్క శరీరంతో సమానం. అలాంటి రోజు రాబోతుంది. మనము వేరు వేరు అవయవాలైన ఏక శరీరం కాబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాట మీకు పరిచయం చేయాలి. ఏమిటో తెలుసా? సాతాను కృపావరములు అభిషేకము కలిగిన దైవజనుడికైనా ఒకవేళ భయపడడేమో, భయపడడు అనట్లేదు కదా, భయపడడేమో కొన్ని సందర్భాలలో. కానీ వాక్య సత్యము, దేవుని జ్ఞానం ఎరిగిన వాడికి మాత్రం వాడికి భయం ఆ దాసుడంటే. ఎందుకో తెలుసా? వాడి పప్పులు ఇక్కడ ఏమి ఉడుకోవు. వాడు ఏ మార్గంలో వచ్చినా ఇతడు గుర్తుపడతాడు. వాడి తంత్రములన్నీ ఇతడు గుర్తుపడతాడు. వాడు ఏం చేసినా ఇతడు స్పష్టంగా గ్రహిస్తాడు. సాతాను తంత్రములను మనం ఎరగని వారము కాము అని పౌలు భక్తుడు సెలవిచ్చినట్లుగా. కాబట్టి మనకు దేవుని అభిషేకం ఎంత అవసరమో, దేవుని వరములు ఎంత అవసరమో, దేవుని జ్ఞానం అంతే అత్యవసరము. లేకపోతే సాతాను మనల్ని మోసం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు స్వస్థపడడం ఎంత ప్రాముఖ్యమో దేవుని గూర్చిన జ్ఞానం నేర్చుకోవడం అంతే ప్రాముఖ్యం. సరే, ఇంకొక మాట అడుగుతాను. మనం దేవుని గ్రంథానికి ఎంత దూరం ఉన్నామో తెలియాలి కదా. నేను ఎన్ని చెప్పాను, ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయని చెప్పాను? సార్వత్రిక సంఘం అంతా 3,000 మిస్టేక్స్ ఉన్నాయి. వాటిని నేను వెలికి తీసి గ్రంథ రూపంలో కూడా ముద్రించడం జరిగింది. దాదాపుగా 15 పుస్తకాలు రాశాను ఇప్పటి వరకు. మీకు వెనకాల బుక్ స్టాల్ కనబడుతుంది. ఇలాంటివి 100 సంగతులు మీరు నేర్చుకోగలుగుతారు. ప్రవక్త బూర శబ్దం అనే ఒక పుస్తకం ఉంటుంది. దాంట్లో 300 ప్రశ్నలకు మీకు సమాధానం దొరుకుతుంది. థ్యాంక్ యూ. ప్రవక్త బూర శబ్దం అనే ఓ పుస్తకం ఉంది. ఇందులో మీకు 300 సంగతులు ముద్రించబడ్డాయి. వీటిని మీరు సంపాదించుకుంటే బైబిల్ చదువుతున్నప్పుడు మీకు ఏర్పడుతున్న చిన్ని ప్రశ్నలు, పెద్ద పెద్ద ప్రశ్నలకు కూడా ఇందులో మీకు జవాబు దొరుకుతుంది. ఇది మీరు చదవడంతో దేవుని గ్రంథానికి దగ్గర అవుతారు. ఈ గ్రంథం కంటే ఏ గ్రంథం గొప్పది కాదు, నిజమే. కానీ దేవుని ఆలోచనలతో నింపబడిన ఈ మట్టి మనిషి ఏ రోజైనా మట్టిలో కలిసిపోయే అవకాశం ఉంది కదా? ఖచ్చితంగా ఉంది. కానీ ఈ మట్టి మనిషితో పాటు దేవుని ఆలోచన సమాధి అవ్వకూడదు. అందుకే ముద్రిస్తున్నాం ఇందులో. దేవునికి మహిమ కలుగును గాక. ఇవి ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాయి. మనిషి చనిపోయినా ఇవి మాట్లాడుతూనే ఉంటాయి. దేవుని ఆలోచన ఎప్పుడు ప్రజలతో మాట్లాడుతూనే ఉండాలి. మనం నిమిత్త మాత్రంలో, మనం లేకపోయినా దైవ కార్యం జరుగుతూనే ఉండాలి. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకు మాత్రమే ఈ గ్రంథ ప్రస్తావన జరుగుతుంది. దాదాపుగా 15 పుస్తకాలు. కానీ మీ మధ్యలో ఈరోజు 6 పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. మిగతా పుస్తకాలు అత్యంత త్వరలో మరలా స్టాక్ అయిపోయింది. తొందరలో మీ మధ్యలోనికి వస్తుంది. ఒకవేళ మీరు అక్కడ సంపాదించుకోలేకపోతే, అక్కడ అయిపోతే, మీరు యూట్యూబ్లో కిరణ్ పాల్ మెసేజెస్ అని మీరు సెర్చ్ చేస్తే మీకు నంబర్ దొరుకుతుంది. దానికి మీరు కాల్ చేసి మీ అడ్రస్ ఇస్తే డైరెక్ట్ మీ ఇంటికే పోస్ట్ వస్తుంది. ఏ విధము చేతనైనా మనం చనిపోయే ముందు దేవుని గూర్చిన జ్ఞానంతో నింపబడ్డాకే ఈ ప్రాణం పోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరందరూ అధిక మహిమలో ఉండాలంటే వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలి. వాక్యంలో 3 రకాలు. ఒకటి పై పొర, రెండవది మధ్య పొర, మూడవది దిగువ పొర. పై పొర చరిత్ర లాంటిది, అందరికీ అర్థమైపోతుంది. మారు మనసు లేనోడికి కూడా అర్థమైపోతుంది. అబ్రహాం ఉన్నాడంట, తన కుమారుని పేరు ఇస్సాక్ అంట, ఇస్మాయేల్ అంట, ఏదెను తోట ఉందంట, ఆదామవ్వలు ఉన్నారంట. ఇలాగ అందరికీ ఆ చరిత్ర అర్థమైపోతుంది. ఇక మధ్యలో ఉన్న పొర ఇదేమిటంటే ఆత్మీయ జ్ఞానము, హెచ్చరికలతో, భక్తుల జీవితంలో జరిగిన సంఘటనలతో మనల్ని మనం హెచ్చరించుకొని మన భక్తి జీవితాన్ని గాడిలో పెట్టుకొని సరిగ్గా ప్రయాణం చేయడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప బోధ ఆత్మీయ హెచ్చరిక. ఇది పాల లాంటి ఆహారము. ఈ మధ్య పొర పాల లాంటి ఆహారము. ఇక చివరిలో ఉండే దిగువ పొర వాక్య మర్మము. ఇది మనల్ని సంపూర్ణతలోనికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు సంపూర్ణతనిస్తుంది. మీరు చూడండి ఒకసారి బైబిల్ తెరిచి. మన తల మీదకి వచ్చే అభిషేకము, కృపావరములు మనకు సంపూర్ణతనివ్వవు. ఈ అభిషేకం, కృపావరములు సాతానుతో పోరాడి సంఘానికి క్షేమాభివృద్ధిని కలగజేయడానికి దేవుడిచ్చే ఆయుధాలు. కానీ దేవుడి వాక్యము మనకు సర్వ సంపూర్ణతనిస్తుంది. చూడండి ఒకసారి ఆ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 8 నుండి 10 వచనాల్లో రాయబడిన మాటలు చదువుకుందాం.
కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి తన దయా సంకల్పం చొప్పున ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి ఏమిటి తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు ఆ మాట తెలియజేసి ఒక్కసారి పాయింట్అవుట్ చేసుకోండి. తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఈ కృపను మన ఎడల విస్తరించు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, దైవ చిత్తానుసారమైన మర్మము తెలుసుకున్నడం వలన సంపూర్ణత వస్తుందా లేదా? ఇప్పుడు చెప్పండి, మన వాక్యానికి మనం ఎక్కువ అవకాశం ఇవ్వకపోతే, వాక్యం అత్యవసరమైందని తెలుసుకోకపోతే దేవుడు దాచిన నిగూఢ సంగతులు ఎలా మనకు అర్థమైపోతాయి చెప్పండి. ఇప్పుడు 10 మంది కన్యకల గురించే మనం దాటేసాం. సున్నైనను పొల్లైనను పోకూడదని దేవుడు చెప్తే ఏకంగా మనం అర్థం మార్చేసాం, ఉద్దేశం మార్చేసాం. ఇలాంటి విషయాలు 3000 పైచిలకు పొరపాట్లలో సార్వత్రిక సంఘం ఉంది. జన్మతః పాపం శాపం అని ఇంకో పుస్తకం రాయబడింది. ఒకవేళ అది మీకు అందుబాటులో ఉందో లేదో కానీ అందులో 600 సంగతులకు దేవుడు జవాబిస్తూ రాయించాడు. ఇది 1800 పేజీల పుస్తకం, 3 భాగాల్లో దొరుకుతుంది. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అండ్ వాల్యూమ్ 3. ఈ 3 భాగాల్లో మీకు ఆ పుస్తకం దొరుకుతుంది. ఎందుకని నేను వీటిని మీకు పరిచయం చేస్తున్నానంటే, ఈ దాసుడు మీ దగ్గరికి పదే రాకపోవచ్చు. ఈ దాసుడు ఎంతకాలం బ్రతుకుండి మీతో మాట్లాడుతాడో తెలియదు, కానీ ఈ దాసుని మనసుకు దేవుడు అర్థమయ్యేటట్లు చేసిన ఆయన మనసు మాత్రం ఎప్పుడు మీ ముందుంటుంది. మీరు మరణించకుండా దేవుని సంగతులు మీరు తెలుసుకోవడానికి ఈ సంగతులు మీ ముందుంటాయి. మీరు చనిపోయేలోపు దేవుని మనసుతో మీరు నింపబడి అత్యున్నతమైన మహిమలో మీరు కనబడాలనే మాత్రమే ఈ ప్రయాస. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. కాబట్టి ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్న సంగతులు ఏమిటంటే, దేవుని వాక్యానికి మనం అత్యంత విలువనివ్వాలి. ఒక ప్రశ్న అడుగుతాను, ఈ సమస్త సృష్టిని చేసింది తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడా అని అడిగాను అనుకోండి. మీకు ఇది సిల్లిగా అనిపించిన చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఒకసారి జవాబు చెప్పండి. ఈ సమస్త సృష్టిని చేసింది తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడా అని అడిగితే మీ సమాధానం ఏమిటి? తండ్రి అయిన దేవుడు. తెలిసింది చెప్పడంలో తప్పే లేదు. తెలిసింది కుండ బద్దలు కొట్టైనా చెప్పాలి యథార్థంగా. తెలియకపోతే దేవుడు నేర్పిస్తాడు, అప్పుడు మార్చుకోవడానికి సిద్ధ మనసు మనకు ఉండాలి. ఆమేన్. ఎందుకంటే ఏది సత్యమో దాన్ని తెలుసుకొని మార్చుకునేవాడు దేవుని మనసులో చోటు సంపాదించుకుంటాడు. సత్యమని తెలిసినా సరే మార్చుకుంటే సిగ్గుపడతానేమోనని భయపడేవాడు సత్యానికి విరోధిగా మారిపోతాడు. ఎవరు సత్యానికి విరోధం అవుతారో, తమ దుర్నీతి చేత ఎవరు సత్యాన్ని అడ్డగిస్తారో వారి మీదికి దేవుని కోపము దిగి వస్తుందని రోమా 1లో రాయబడింది. రోమా పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ భయంకరమైన హెచ్చరిక నిలిచింది. అవును, సమస్త సృష్టిని చేసింది ఎవరంటే తండ్రి అయిన దేవుడని ధైర్యంగా సమాధానం చెప్పాం. ఆదికాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయం చదివేసి చెప్పేశాం కదా మనం. ఎందుకంటే అక్కడ దేవుడని యెహోవా అని రాయబడింది కాబట్టి తండ్రి అయిన దేవుడు అని చెప్పేశాం. ఏదో ఒకసారి హెబ్రీ పత్రికలోనికి రండి. 1వ అధ్యాయము 2-3 వచనాలు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతుంది లేఖనం? కుమారుని గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్, ఆయన ద్వారా. ఎవరి ద్వారా? కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఇప్పుడు చెప్పండి, ఈ సమస్త ప్రపంచంలో నిర్మించింది తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడా? అదేంటి మాట మార్చారు? ఇప్పుడు మాట మార్చలేదు, లేఖనంతో మన మనసు కలిపాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునితో ఈ సమస్తాన్ని చేయించాడు. యెహోవా సాక్షులు ఎవరైనా మీ ఇంటికి వస్తే ఈ లేఖనం చూపించండి. నాయన సృష్టికర్త అయిన వాడు దేవుడే కదా అంటే వాళ్ళు అవునంటారు. అప్పుడు ఇది చూపించండి. కుమారుణ్ణి వారు సృష్టికర్త అయిన దేవుడుగా చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమస్తాన్ని సృజించిన దేవుడు నజరేయుడైన యేసు. తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా ఈ సమస్తాన్ని జరిగించాడు. ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు. ఇప్పుడు చెప్పండి, ప్రపంచములు దేని వలన నిర్మాణమైనవి అంట? దేవుని వాక్యం ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం వాక్యమే దేవుడు. ఏ దేవుడు? యోహాను సువార్త 1:14 ప్రకారం అదే వాక్యం శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ శరీరధారిగా వచ్చిన వాక్యం ఎవరు?
నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, ఈ సమస్త సృష్టిని చేసింది తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడా? ఎవరండి? కుమారుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్. అంటే తండ్రి అయిన దేవుడు చేయలేక, తండ్రి అయిన దేవుడు గొప్పవాడు కాదా, తండ్రి అయిన దేవుడు చాతగానివాడా అని కొందరికి పాపం మన ఉద్దేశం కాకపోయినా వాళ్ళ మనసులో ఇలాంటి ఉద్దేశాలు ఆలోచన చెరుపువాడు రేపొచ్చు ఎప్పటికైనా ఈ సందేశం ఎప్పుడు ఎవరు ఎక్కడ విన్నా. అందుకే ముందే ఓ వివరణ ఇచ్చేస్తాను, జాగ్రత్తగా వినండి. మనం ఎవరిని గాయపరచరాదు, మనం ఎవరి ఈగోని హట్ చెయ్యరాదు. అలాగని చెప్పి వాళ్ళెవరూ కూడా అజ్ఞానంలోనికి వెళ్లకుండా ఉండడానికి ముందే ఓ దీపాన్ని వెలిగించి పెట్టాలి. ఇక్కడ ఏం టైటిల్ ఉంది? ఆత్మదీపం కదా. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆత్మదీపం ఎప్పుడు ఆరిపోకుండా ఉండాలంటే దేవుని జ్ఞానదీపం ఎప్పుడు వెలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అన్న దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. కొందరు ఏమని నమ్ముతారంటే తండ్రే కుమారుడే వచ్చాడని, కుమారుడే పరిశుద్ధాత్ముడు వచ్చాడని నమ్మేవాళ్ళు ఉన్నారు. మరికొందరేమో తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు, వీళ్ళు ఒకటి కాదని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇంకో వర్గంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వేరు వేరైన త్రియేక దేవుడు అని నమ్మేవారు కూడా ఉన్నారు. ఈ మూడింటిలో ఏది నిజం అంటే ఒక్కటే నిజం అవుతుంది, మూడు నిజమయ్యే అవకాశమే లేదు. మరి ఏది నిజమో ఎలా తెలుసుకుందాం? అందరూ తమ తమ అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు, అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. అయితే ఒకటి మాత్రం బైబిల్ చెప్తుంది, ఏమిటంటే ఏదైనా ఒక విషయం అదృశ్యమైనదైతే, ఏదైనా ఒక విషయం మనకు అర్థం కాకపోతే ఒకసారి సృష్టింపబడిన వాటిని కూడా ఆలోచించమని లేఖనం చెబుతుంది. రోమా 1:20లో దేవుని అదృశ్య లక్షణాలు, దేవుని నిత్యశక్తి, దేవుని దైవత్వము తెలుసుకోవాలి అంటే జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వాటన్నిటిని ఆలోచించమంటుంది లేఖనం. ఇప్పుడు మనం అందరం సృష్టింపబడ్డవారమే కదా. నేను మిమ్మల్ని ప్రశ్న అడగాలి. మీరు ఒక్కరా 10 మందా అని నేను అడిగాను అనుకోండి, మీ జవాబు ఏమిటి? కదా, ఒక్కరే కదా. మళ్ళీ మాట మార్చొద్దు. మీరు ఒక్కరే అన్నారు కదా, మళ్ళీ మాట మార్చొద్దు. ఈ ఒక్కడిగా ఉన్న మనలో ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, దేహం ఉంది. ఈ మూడింటిలో ఒకరై ఉన్న మీరెవరని నేను అడిగాను అనుకోండి, మీ జవాబు ఏమిటి? ఒక్కటే చెప్పండి, ఈ మూడింటిలో మీరెవరు? ఇప్పుడు మీరు ప్రాణం అన్నారనుకో, మరి ఆత్మ అని అడుగుతాను. ఆత్మ అన్నారనుకో, మరి శరీరము అని అడుగుతాను. శరీరం అన్నారనుకో, మరి ప్రాణం అని అడుగుతాను. దేన్ని విడదీసి చెప్పగలరు మీరు చెప్పండి. నీవు ఒక్కడివా 10 మంది, నీవు ఒక్కదానివా 10 మంది అంటే నేను ఒక్కడినే అని చెప్పావు. ఈ మూడింటిలో నువ్వెవరో చెప్పు అంటే మాత్రం చెప్పలేకపోతున్నావు. ఎందుకో తెలుసా? ఈ మూడు వేరు వేరైనా ఈ మూడు కలిస్తేనే నువ్వెలాగో, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వేరు వేరైనా వారు కలిస్తేనే మహాదేవుడు, త్రియేక దేవుడు, ఒక్కడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి మనకు కావలసింది ఏమిటి అంటే అనుమానం కాదు, శిష్యత్వం. ఈరోజు స్కాలరిజం మన కాలర్ని కొంచెం ఎగిరేటట్లు చేస్తుంది. నన్ను క్షమించాలి ఈ మాట అన్నందుకు, కానీ నిజమే. ఎందుకంటే విశ్వాసానికి వేరుగా పనిచేస్తుంది. అలా ఎందుకు జరగాలి, ఇలా ఎందుకు జరగాలి, అలా జరగడానికి కారణమే లేదు కదా, సైంటిఫిక్గా ఇలా కుదరదు కదా అంటుంది. కానీ నేను చెప్తున్నాను, దేవుడు ఏదైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు చెప్పండి, ఆయన నోటి ద్వారా ఉమ్మి బురద చేసి దాన్ని కంటి మీద రాస్తేనే కళ్ళు వస్తాయా? ఆయన వచ్చునుగా కంటే కూడా వస్తాయా? వస్తాయి కదా. మళ్ళీ ఎందుకు అలా చేశాడు? ఎలీషా గెహాజీకి దండం ఇచ్చి, బాబు వెళ్ళు, ఆ చనిపోయిన వాడి మీద పెట్టమని పంపించాడు. ఎందుకు? ఇక్కడి నుంచే ప్రార్థన చేస్తే అక్కడ అద్భుతం జరగదా? ఇలాంటివి అనవసరమైన ప్రశ్నలన్నిటిని కలిగిస్తూ ఉంటుంది పాండిత్య జ్ఞానము. కానీ శిష్యత్వము, ఆయన ప్రాసెస్ ఎలా చేసినా పర్లేదు కానీ అక్కడ కార్యం జరగడమే ముఖ్యము అని అంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ఎదిగే విశ్వాసము. ప్రాసెస్ ఏమిటి కాదు, అసలు అక్కడ దైవ కార్యం జరగడం చాలా ప్రాముఖ్యం. మరి దీనికి జవాబు దొరకదా? ఈ ప్రాసెస్ కంటే దొరుకుతుంది. ఈ జవాబు నీకు అక్షరంలో దొరకకపోవచ్చు, నీ అనుభవంలో దేవుడు నీకు జవాబిస్తాడు. ఆమేన్. ఏది, ఎందుకు, ఎప్పుడు, ఎలా చేస్తున్నాడో నీకు ఈరోజు అర్థం కాకపోవచ్చు. కానీ జరిగిన దైవ కార్యాన్ని చూస్తూ నువ్వు విధేయతగా వెళ్తే ఒకరోజు ఆ జవాబు నీ అనుభవంలోనికి వచ్చేటట్లు చేస్తాడు ఆయన. ఈ ఆత్మీయ జీవితం ఉంది చూసారండి, ఇది ఎలాంటిదో తెలుసా? నువ్వు ఒంటరిగా గెలిచేది కాదు. చాలా పెద్ద పొరపాటు చేస్తున్నాం మనం ఈ విషయంలో. పరుగు పందెం, ఈ సెక్యులర్గా ఉండేటువంటి రన్నింగ్ రేస్ ఎలా ఉంటుందంటే, ఈ లోకపరమైనటువంటి పరుగు పందెంలో అందరినీ ఓడించాలి, మనం ఒక్కరమే గెలిస్తే మనకు ప్రైజ్ వస్తుంది కదా. మనం గెలవకపోతే మనకు ఫస్ట్ ప్రైజ్ రాదు, అందరూ ఓడిపోయేటట్లు మనం పరిగెత్తాలి. ఇది సెక్యులర్గా ఉండేటువంటి రన్నింగ్ రేస్. కానీ స్పిరిచువల్గా ఉండేటువంటి రేస్ ఎలాంటిదో తెలుసా? నువ్వు ఒక్కడివే గెలిస్తే నువ్వు ఓడిపోయినట్లే.
అదే బ్రదర్, మనం ఒక్కరమే గెలిస్తే ఓడిపోయినట్లే. మనం ఒక్కరమే గెలవకూడదు ఈ ఆత్మీయ జీవితంలో. నువ్వు గెలుస్తూ అనేకుల్ని గెలిపిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడే నువ్వు గెలిచినట్లు. మీరు చెప్పండి, దేవుడు మొత్తం శరీరం అంతటిని వివాహం ఆడడానికి రాబోతున్నాడా? ఒక చేతిని ఒక కాళ్ళను మాత్రం వివాహం ఆడతాడా? నువ్వు ఒక్కడివే సంపూర్ణ సిద్ధి పొందితే దేవుడు డైరెక్ట్ నిన్నే వివాహం ఆడతాడా? లేదు 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 లేదు. నువ్వు సంపూర్ణ సిద్ధి పొందుతున్నావంటే నీకు బాధ్యత పెరుగుతుంది, భారం పెరుగుతుంది. మిగతా అందరినీ కూడా నువ్వు వెలిగితే వాళ్ళని వెలిగించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరినీ వెలిగించాలనే మనసున్నాడే దేవుని చేత ఆయుధంగా వాడబడుతూ ఉంటాడు. నీవు నిజంగా మండుతున్న దీపానివైతే ఆరిపోయే దీపాలను నువ్వు వెలిగించాలి. ఈరోజు సంఘాల్లో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి సాతాను విద్య ఏమిటో తెలుసా? మనం చేస్తుంది ఏమిటో తెలుసా? ఎవరైనా పడిపోతున్నారనుకోండి, ఎవరైనా పాపంలో ఉన్నారనుకోండి, ఎవరైనా తప్పులో ఉన్నారనుకోండి, మనం పరిచయలో శాస్త్రులాగా ప్రవర్తిస్తుంటాం, అధిక నీతిమంతుల్లాగా. బాబోయ్ వీడు మంచోడు కాదు, వీడు కొంచెం దూరంగా ఉండాలి అని, లేదా వాడి గురించి 10 మందికి చెప్పడము. ఎంత తప్పు చూడండి. క్రైస్తవ్యం అంటే పడిపోయేవాడిని నెట్టడం కాదు, పడిపోయిన వాడిని తిరిగి నిలువబెట్టడమే క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆరిపోతున్న వాడిని తిరిగి వెలిగించడమే క్రైస్తవ్యం. అవును, మంచోడితోనే స్నేహం చేస్తే మరి నా యేసు చేసింది తప్పైపోతుందిగా. మనం మంచోళ్ళతోనే స్నేహం చేయడానికి రాలేదు, చెడ్డవాడిని కూడా మంచోడిగా చేయడానికి మనం అందరం భక్తి చేస్తున్నాం. దేవునికి స్తుతి కలుగును గాక. ఉండొచ్చు సంఘంలో పడిపోతున్న వారిని మీరు చూడొచ్చు, తప్పులు చేస్తున్న వారిని మీరు చూడొచ్చు. వారిని చూసి అసహించుకోకండి, వారి మీద జాలి పడండి. రెండో విషయం, ఆ విషయాలు మీరు కంటితో చూసినా చెవితో విన్నా సరే దయచేసి ఎవరితో పంచుకోకండి, ఎవరి గురించి కూడా. చివరికి నీ భార్యతో కూడా చెప్పొద్దు, నీ భర్తతో కూడా చెప్పొద్దు. కేవలం నీ దేవునితో చెప్పాలి. ప్రభువా, పలాని సహోదరుడు, పలాని సహోదరి ఈ విషయంలో పడిపోయాడు, నాయన లేవనెత్తు అని. అప్పుడు దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. శభాష్, నేను తండ్రి దగ్గర నీ తప్పుల గురించి చెబుతున్నాను, ఇంకా ఏ దేవదూతతో పంచుకోవట్లేదు, నువ్వు కూడా నా మనసు ధరించుకున్నావు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎవరిని గురించి ఎవరికి చెప్పొద్దు, ఎవరిని గురించి ఏ విషయం తెలిసినా సరే నీ తండ్రితో మాత్రమే నువ్వు పంచుకోవాలి. మనకి ఇలాంటి మంచి లక్షణాలు ఎందుకు అలవాటు అవ్వట్లేదంటే అధిక నీతి అలవాటు అవుతుంది, అధిక పరిశుద్ధత అలవాటు అవుతుంది. ఒకడు తప్పు చేస్తే వాడిని తృణీకరించేస్తున్నాం మనం మంచి వాళ్ళమని. కానీ బైబిల్ ఏమంటుందంటే, మనుషుల అపరాధములను మీరు క్షమిస్తే మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. కాబట్టి మనం దేవుని గ్రంథానికి, దేవుని ఐడియాలజీకి, దేవుని ఆలోచనకు చాలా దూరంగా బ్రతుకుతున్నాం. మీకు ఒక విషయం పరిచయం చేస్తాను. బైబిల్లో ఒక మాట రాయబడింది, మనము ప్రార్థన చేస్తే పరలోకములో ఉన్న వాటిని బంధించవచ్చంట. మనం విప్పితే అక్కడున్నవి కూడా విప్పబడతాయంట, ఇక్కడున్నవి కూడా విప్పబడతాయంట. అవును, ఏం బంధించాలి, ఏం విప్పాలి అదే తెలియదయ్య గారు. చిన్నప్పటి నుంచి వింటున్నాం కానీ ఏం బంధించాలి? సాతాను బంధిద్దామంటే వాడు తిరుగుతూనే ఉన్నాడు. మరి ఏం బంధిద్దాం? ఇదిగో విశ్వ న్యాయస్థానం అనే ఒక పుస్తకం ఇక్కడుంది. ఏం బంధించాలో, ఏం విప్పాలో, ఎలా బంధించాలో, ఏ వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రార్థించాలో, ఎలా ప్రార్థించాలో దేవుడు అంటాడు, నా చిత్తానుసారమైన ప్రార్థన మీరు చేయాలి అని. మీ సుఖభోగముల నిమిత్తం మీరు ప్రార్థిస్తున్నారు కనుక మీకు ఏమీ కలగట్లేదు అన్నాడు కదా. మరి ఆయన చిత్తానుసారమైన ప్రార్థనలు ఎలా ఉంటాయో ఇదిగో ఇందులో రాయబడింది. తప్పకుండా ఈ గ్రంథాన్ని సంపాదించుకోండి. విశ్వ న్యాయస్థానం, ఈ గ్రంథాన్ని కానీ మీరు సంపాదించుకోగలిగితే తప్పకుండా మీ ప్రార్థనా జీవితంలో కొత్త పేజీ ప్రారంభమవుతుంది. మీ ప్రార్థన జీవితంలో ఒక రోషం కలిగిన ప్రార్థన ప్రారంభమవుతుంది. ఆమేన్. ఇక ఇంకొక విషయం పరిచయం చేస్తాను. మన ప్రార్థన గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక మాట మీకు చెప్పాల్సిందే. యేసు ప్రభు శిష్యులకు ప్రార్థన నేర్పించాడు కదా. సార్వత్రిక సంఘానికి సాతాను కూడా ఒక ప్రార్థన నేర్పించాడు. వాడి విషబీజం ఒకటి మనలో వేశాడు. మహానుభావుల ద్వారా తెలియకనే పడిపోయింది, అది పొరపాటుగా పడిపోయింది. ఆయన దాసులను కూడా అది మోసం చేసింది ఒక విషయంలో. మీరు చెప్పండి, మీకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ప్రభువా ఈ కష్టం ఇలాగే నాతో ఉంచని ఎవరైనా అడిగామా? ఏం అడుగుతాము? వెంటనే నోటికొచ్చే ప్రార్థన, ప్రభువా ఈ సమస్య తొలగించు, ఈ బాధ తొలగించు, ఈ ఇబ్బందిని తొలగించని ప్రార్థన చేస్తాం. ఇది సాతానుకి ఇష్టమైన ప్రార్థన. సమస్య నీ బ్రతుకులోనికి వస్తే తొలగించు ప్రభువా, తీసివేయి ప్రభువా కాదు. ఏమని ప్రార్థించాలో తెలుసా? అసలు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? ఇది సాతాను విషబీజం అని ఎందుకు చెప్పానో తెలుసా? మీరు చెప్పండి. విరిగి నలిగిన హృదయము గల వారికి ఆయన ఆసనుడు, అంటే దగ్గరగా ఉంటాడు. విరిగి నలిగిన మనస్సు ఆయనకి ఇష్టమైన బలియాగం. ఇప్పుడు మనసు ఎప్పుడు విరిగి నలుగుతుంది? నువ్వు సర్వ సమృద్ధిలో ఉండి నీకు ఏ నష్టం జరగకుండా, ఏ కష్టం లేకుండా నువ్వు అడిగినవన్నీ నెరవేరిపోతుంటే నీ మనసు విరిగి నలుగుతుందా?
ఇప్పుడు నీ మనసు విరిగి నలగాలన్నా, నీకు పశ్చాత్తాప హృదయం రావాలన్నా ఖచ్చితంగా ఏమొస్తూ ఉండాలి నీ జీవితంలోనికి? కొంచెం గట్టిగా చెప్పండి, శ్రమలు రావాలి, శోధనలు రావాలి. రాగానే మనం ఏమంటున్నాం? గెట్ అవుట్, నా దగ్గర నుంచి పో, యేసయ్యా దీన్ని తీసివేయండి నా దగ్గర నుండి అని అంటున్నాం. ఇప్పుడు చెప్పండి, హృదయం విరిగి నలుగుతుందా? మనస్సు విరిగి నలుగుతుందా? ఇండైరెక్ట్గా మన ప్రార్థన ఏమిటో తెలుసా? నేను విరిగి నలగను, నువ్వు నా దగ్గరికి రావద్దు. నేను విరిగి నలగను, నీకు ఇష్టమైన బలిగా నేను మారను. ఇండైరెక్ట్గా ప్రార్థన. ఏదో ఒకసారి రోమాపత్రిక 8:17 చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. నా జ్ఞాపకం సరైతే తప్పకుండా అది అక్కడే ఉంటుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం చూడండి. మనము పిల్లలమైతే, అదే వచనం చూడండి ఒకసారి. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. ఏం పొందుటకు? క్రీస్తుతో కూడా. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మహిమ పొందే ప్రస్తావన కదా, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడుతున్నాం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల. అమ్మ కొంచెం పొరపాటుగా చదివారు, అక్కడ సుఖం అని ఉంటుంది. అందరి బైబిల్లో శ్రమ అని ఉందండి, సుఖం అని ఉంటుందండి అక్కడ, లేదా? అయితే మరి సంఘంలోనికి ఎందుకు ఇది అలవాటైంది? మన ప్రార్థనలకు ఎందుకు ఇది అలవాటైంది? లేఖనంలో ఒకటి ఉంటే మనకెందుకు ఒకటి అలవాటైందంటే ఆశీర్వాదాల కోసం మందిరానికి వెళ్ళడం అలవాటైంది కాబట్టి. ప్రాస్పరిటీ కావాల్సి వచ్చింది మనకి. దేవుడు ఆశీర్వదిస్తాడంటే అందులో ఎలాంటి డౌట్ లేదు, సమృద్ధిని ఇస్తాడు. ఆయన మన తండ్రి, మన తల్లి, మన నాయకుడు, మన బోధకుడు, ఆయన మన యాజకుడు, సమస్తాన్ని మనకు సమృద్ధిని ఇవ్వగల సమర్థుడు. అసలు ఈ లోకంలో సమృద్ధిని ఇచ్చేదే నువ్వు ఆ లోకంలో సౌఖ్యంగా ఉండడానికి కదా. కానీ అక్కడ బ్రతకడానికి ఇక్కడ సిద్ధపడకపోతే ఆయన ఇక్కడ ఎంత సమృద్ధినిచ్చినా సరే బుద్ధి లేని సంఘమై విడవబడతాం. ఈ దుస్థితి మన ఎవరికి రాకూడదు. శ్రమ కలిగినప్పుడు తొలగించు ప్రభువా అనే చేసే ప్రార్థన పిరికి ప్రార్థన. మరేమని ప్రార్థించాలో తెలుసా? ప్రభువా, నీ అనుమతి లేకుండా నా తలలో ఒక వెంట్రుక కూడా రాలదని నీ లేఖనం చెబుతుంది నాయన, నేను నమ్ముతున్నాను. ఒక శ్రమ నా తెలివి తక్కువతనంతో వచ్చిన, నా అవిధేయతతో వచ్చిన, లేదా నువ్వు అనుమతించిన నాకు ఒక పాఠం నేర్పడానికి. శ్రమ మన జీవితాల్లోకి వస్తుందంటే అర్థం ఏమిటో తెలుసా? మన ఆత్మీయ స్థాయి అంతస్తు పెరగబోతుంది అని అర్థం. ఆమేన్. నిజం. మనం విరిగి నలుగుతున్నామంటే దాని అర్థం ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అంతస్తు లెక్కించబోతున్నాడు అని అర్థం. స్తుతి కలుగును గాక. ఈ ఆమెన్ అంటే ఏదో కొంచెం ప్లాస్టిక్ ఆమెన్లు తీసేసి బంగారు ఆమెన్లు అనండి ఒకసారి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎవరు చెప్పకుండానే ఒక మాట నీకు అర్థమైతే వాడికి అర్థం కావాలని చెప్పాను. నీకు అర్థమైందని వాడికి అర్థమై వాడు నీకు భయపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మీకు ఎన్ని సంగతులు, ఎన్ని సత్యాలు తెలుస్తాయో, మీ భక్తి జీవితాన్ని స్థిరపరచుకోవడానికి మీకు ఎంత బలం సమకూరుతుందో వాడంతా పిరికి వాడైపోతాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అవును, ఏమడిగాను మిమ్మల్ని? దేని గురించి అడిగాను? శ్రమపడిన ఎడల దేవునితో. ఇంకోసారి అడుగుతాను, ఈసారి మర్చిపోకండి, జాగ్రత్తగా వినండి. తండ్రి, నీ అనుమతి లేకుండా నా తలలో ఒక వెంట్రుక కూడా రాలదు అని నీ వాక్యం సెలవిస్తుంది. నేను నమ్ముతున్నాను. నా బుద్ధిహీనత వలనో లేదంటే నీవేదో ఒక పాఠం నాకు నేర్పించడానికో నువ్వు శ్రమను అనుమతిస్తే ఆ పాఠం నేర్చుకునే ఓపికను నాకు ఇవ్వు ప్రభువా. ఆ జ్ఞానము కలిగి నేను నడుచుకోవడానికి నాకు సహనాన్ని అనుగ్రహించు ప్రభువా. శోధన సహించే శక్తిని నాకు ఇవ్వు ప్రభువా అని అడుగుతూ ఇంకో ప్రార్థన చేయాలి. ఈ శ్రమలన్నిటినీ పోరాడి గెలిచే శక్తిని నాకు ఇవ్వు ప్రభువా అని అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నువ్వు రోషం కలిగిన దేవుని బిడ్డవవుతావు. ఎంతకాలం పిరికి ప్రార్థన చేస్తారు చెప్పండి? ఈరోజు సంఘం ఎంత బలహీనంగా కనబడుతుందంటే, ఇలా సభలో వాక్యం చెప్పి మేము వేదిక దిగగానే వస్తారు కొందరు, ప్రార్థించండి సార్ మాకని. నేను అనుకుంటాను కృపావరముల గురించి అడుగుతారేమో, ప్రార్థనాత్మను గురించి అడుగుతారేమో, వాక్య ప్రత్యక్షతను గురించి అడుగుతారేమో, శ్రమలను గెలిచే శక్తిని అడుగుతారేమో, దేవుని సన్నిధిలో వేడుకుందాం వీరి కోసం అనుకుంటాను. కొంచెం మోకాళ్ళ ప్రార్థన, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి ప్రార్థించరా? కొంచెం తలనొప్పి ఉంది ప్రార్థించరా? కొంచెం మెడలో నొప్పి ఉంది ప్రార్థించరా? ఒక ఆవిడ అడిగింది జలుబు వచ్చింది ప్రార్థించరా? నేనన్న ఖర్చిప్ తేలేదు. ఇంకేం చెప్పాలో చెప్పండి. ఇలా చిన్న చిన్న వాటికి భయపడిపోతుంది సంఘం. చిన్న చిన్న వాటికి భయపడిపోతుంది సంఘం. ప్రతి చిన్నదానికి తలనొప్పి, అయ్యగారు కొంచెం మాకు ప్రార్థన చేయండి సార్, నడుము నొప్పి చాలా విపరీతంగా. నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను. నువ్వు రక్షింపబడ్డ కొత్తలో చాలా పసితనం నీ ఆత్మీయ జీవితానికి, అందుకే నీకు ప్రతి చిన్నది మేము చేసి పెడతాం సేవకులంగా. మీరు చెప్పండి, మన బిడ్డలకి పసితనంలో ఉన్నప్పుడు చీదడం, కడగడం, స్నానం చేయించడం అన్నీ చేస్తామా లేదా? మరి వాడు 10వ తరగతి వెళ్ళిన గాడిదలాగా తయారైనాక కడుగుతామా? చీదుతామా? ఏం చేస్తాము?
వాడే చేయడం, వాడే చేసుకోవాల్సిన అవసరం, ఎందుకంటే వాడు ఎదిగాడు. నువ్వు చిన్నతనంలో, ఆత్మీయ పసితనంలో ప్రతి చిన్న దానికి మేము స్పందించాం, ఎందుకంటే నువ్వు ఎదగాలి కాబట్టి. ఈరోజు నువ్వు ఎదిగావు. చిన్న దానికి నువ్వు భయపడే స్థాయి నుంచి నువ్వే వాటిని అధిగమించే స్థాయికి ఎదిగావు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. మీలో మీరు ప్రార్థించుకున్నా, మీరు మోకరించి ప్రార్థించిన పరలోకమందున తండ్రి మీ మొరను ఆలకించి మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ విషయంలో మీ బలం చాలదో, ఏ విషయంలో మీరు అధిగమించలేరో అక్కడ సేవకుడు మీ సహాయకుడు, సేవకుడు మీ పరిచారకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న వాటికి భయపడకండి, చిన్న వాటికి మీరు ఇబ్బంది పడకండి. అవి వస్తుంటాయి, పోతుంటాయి. దాని గురించి పెద్ద చింత అక్కర్లేదు. ఎందుకంటే బైబిల్ చెప్పింది, దేవుడు సుఖ దుఃఖములను జతపరిచాడు. శ్రమలను చూసి భయపడే రోజులు పోవాలి. నువ్వే శ్రమతో మాట్లాడాలి. ఏమిటే శ్రమ? ఈ మధ్య రావట్లేదు సరిగ్గా. అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండు. నీకేమైనా మర్యాద తగ్గితే నన్ను అడుగు. ఆ రోషము కలిగినటువంటి స్థాయికి మనం ఎదగాలి. పౌలు భక్తుడు అంటాడు, అయ్యా నీవిచ్చే మహిమ ముందు ఈ శ్రమలు ఎన్నదగినవి. లేఖనం ఏమంటుందో తెలుసా? క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడలా దేవునికి స్తుతి కలుగునుగాక. శ్రమ పడితే వారసులమా, సుఖపడితే వారసులమా? అయితే డైరెక్ట్గా చెప్పండి, ఇప్పుడు మనకేమి ఇష్టం లేదు? శ్రమ పడ్డమే ఇష్టం లేదు. మరి ఎదిగామా? ఉన్న చోటే ఉన్నామా? మీరు చెప్పండి. ఏమి లాభం ఎంత బూస్టింగ్ వస్తే? ఏమి లాభం ఎంత ప్రోత్సాహం వస్తే? ఈరోజు సంఘం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మందిరానికి వచ్చేటప్పుడు ఏమైనా ప్రార్థన చేస్తుందో తెలుసా? ప్రభువా నా కోసం మాట్లాడు, నా బాధల కోసం మాట్లాడు, నా కోడల కోసం మాట్లాడు, నా కూతురు కోసం మాట్లాడు, నా కొడుకు కోసం మాట్లాడు, ప్రభువా ప్రమోషన్ కోసం మాట్లాడు, ప్రవచనం ఎత్తి మాట్లాడు, దేవా నా కోసం, నా ఏడుపుల కోసం మాట్లాడు. ఇది భారమంతా దీని మీదే ఉంటుంది. వచ్చి కూర్చొని దిగులుగా ముఖమంతా వేదనతో ఉంటే ఇక్కడ నిలబడ్డ సేవకులం మేమేం చేస్తాం చెప్పండి? మీరు బాధలో ఉంటే మేము దేవుని జ్ఞానాన్ని మీలో నింపగలుగుతామా? లేదు. మేము మిమ్మల్ని ఓదార్చడమే మా పని. ఓదార్పు యాత్ర, ప్రసంగాలన్నీ ఓదార్పు యాత్రే. ఇంకా మిమ్మల్ని బలపరుచుకోవాలి. గ్రంథంలో జరిగినటువంటి దైవ కార్యాన్ని, భక్తుల జీవితంలో దేవుడు శ్రమల నుంచి ఎలా విడిపించాలో చెప్పాలి. ఏదోలాగా మిమ్మల్ని నిలబెట్టాలి. ఇదే మా పని. ఇంకా బతుకున్నంత కాలం మిమ్మల్ని ఓదార్చి చచ్చిపోతున్నాం మేము. కాదు, ఇది కాదు, అసలు ఇది కాదు. ఆది సంఘ వైభవాన్ని మించిన వైభవం సంఘానికి రావాలంటే ఈ ఆలోచన విధానం సంఘం మార్చుకోవాలి. మందిరానికి వచ్చేటప్పుడు నా గురించే మాట్లాడు ప్రభు అంటాం మానేసేయండి. ఇక మీదట మానేసేయండి. ఏమని ప్రార్థించాలో తెలుసా? మీకు అర్థమయ్యేటట్టు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తాను. ఒక ఇద్దరు నా ముందుకు వచ్చేస్తారు. త్వరగా పరిగెత్తండి. మీకు అర్థమయ్యేటట్లు చేస్తాను. మనలో ఇలాంటి 2 స్వభావాలు ఉంటాయి, 2 రకాల ప్రజలు ఉంటారు. చూడండి ఒకసారి. వీళ్ళిద్దరూ మనం, కొంచెం దూరం నిలబడినాను. వీళ్ళిద్దరూ మనం, ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, ఈ వ్యక్తి కూడా ప్రార్థన చేస్తున్నాడు. మనలాంటి కష్టాలు, మనలాంటి బాధలు, మనలాంటి సమస్యలు, మనలాంటి రోగాలు వీళ్ళందరికీ ఉన్నాయి, అప్పులు అన్నీ ఉన్నాయి. ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా ఈ సమస్య తొలగించు, ప్రభువా ఈ ఇబ్బందులు తొలగించు, ప్రభువా మమ్మల్ని కనికరించు, ప్రభువా మమ్మల్ని దీవించు, ప్రభువా మాకు ప్రవచనాలు ఇవ్వు, ప్రభువా మాకు వాగ్దానాలు ఇవ్వు, ప్రభువా మమ్మల్ని ఓదార్చు. ఇంకా చచ్చేదాకా ఇదే ప్రార్థనలో ఉన్నారు వీళ్ళు ఇద్దరు. ఇగో ఈ వ్యక్తికి మధ్యలో బుద్ధి వచ్చేసింది. ప్రార్థించి మధ్యలో బుద్ధి వచ్చేసి, అవును ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నాను, కష్టాలు పోతున్నాయి వస్తున్నాయి, పూర్తిగా ఎప్పటికీ కష్టం పోలేదే. దీనికి తోడు నా ఆత్మీయ స్థితి ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. నేనేదో తప్పు చేస్తున్నాను అని మోకరిస్తే యాకోబు పత్రికలో ఉన్న మాట ఇతన్ని హెచ్చరించింది. నీ సుఖభోగముల నిమిత్తమే నువ్వు అడుగుతున్నావు గనక, నా చిత్తానుసారంగా నువ్వు అడగట్లేదు గనక ఈయనకు భయం వేసింది. ఇంకా అప్పటి నుంచి ప్రార్థన మార్చేశాడు. ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? తండ్రి నీ చిత్తము నాకు బయలుపరచు, నన్ను నా కుటుంబాన్ని నీ కొరకే వాడుకో. తండ్రి నీ జ్ఞానము నాకు బోధించు, నన్ను నీ కుటుంబాన్ని నీ కొరకే వాడుకో అని మొరపెడుతున్నాడు. ఈయన ప్రార్థన మానేయలేదు. ప్రభువా నా అప్పులు తీసేసాయి, ప్రభువా నా ఇబ్బందులు తీసేసాయి, ప్రభువా నా రోగాలు తీసేసాయి, ప్రభువా నాకు ప్రమోషన్లు ఇవ్వు, ప్రభువా నా తమ్ముని దీవించు, నాకు సొంత ఇల్లు ఇవ్వు, స్థలం ఇవ్వు, ప్రభువా దానికి పెయింట్ వేసుకోవాలి. లిస్టు పెద్దగా ఉంటుంది కదా. ఆ పట్ల ఈయన మాత్రం ప్రార్థన మార్చేసుకున్నాడు. ఈయన మాత్రం ప్రార్థన మానుకోలేదు. ఈయన అడుగుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ ఇద్దరి ప్రార్థనలో దేవునికి ఏ ప్రార్థన నచ్చుతుందని మీకు అనిపిస్తుంది? ఇతని పేరు ఏ, ఇతని పేరు బి. బియేనా? సరే, మనం ఎందుకు ఈ బి ప్రార్థన చేయట్లేదు? ఈ ప్రార్థన చేయించడానికి దేవుడు ఈ వేదిక సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం జరుగుతుందో తెలుసా? ఈ ప్రార్థన చేస్తే దేవునికి నచ్చుతుంది కదా. ఈయన ఏమడుగుతున్నాడు? నీ జ్ఞానం బోధించు నాకు, నన్ను నీ కొరకే నా కుటుంబంతో సహా వాడుకో. దేవునికి నచ్చింది, దేవుడిని వాడుకోమని అడుగుతున్నాడు కదా. ఇప్పుడు దేవుడు చూసి ఈయన ప్రార్థన విని ఈయన మీదకి ఆయన చేయి పెడతాడు.
ఇప్పుడు దేవుని చెయ్యి ఎప్పుడైతే ఈయన మీదకి వచ్చిందో ఇప్పుడు ఏం జరగబోతుంది? నన్ను వాడుకోను కదా అడిగాడు. ఇప్పుడు దేవుడు ఇతన్ని వాడుకోవాలి, కానీ ఒంట్లో వ్యాధి ఉంది, ఇంట్లో బాధ ఉంది, అప్పులున్నాయి, సమస్యలున్నాయి, మందమతుడు. ఏమండి, మందత్వం కూడా ఉంది, జ్ఞానం లేదు, సమస్యలు ఎన్ని ఉంటుండగా దేవుడు ఎలా వాడుకుంటాడు? కానీ వాడుకుంటాడు దేవుడు. ఎప్పుడైతే దేవుడు చేయబెట్టాడో ఇతని అడుగులు ముందుకు వెళ్తున్నాయి. ఎప్పుడైతే ఇతని అడుగులు ముందుకు వచ్చాయో ఇతని ఒంట్లో ఉన్న వ్యాధి దేవుడు తొలగించేశాడు. ఎందుకంటే వాడుకోవాలి కదా. ఇంకొక అడుగు దేవుడు ముందుకు నడిపించాడు, ఇంట్లో ఉన్న సమస్యలను దేవుడు తీసేశాడు. ఇంకొక అడుగు ముందుకు దేవుడు తీసుకొచ్చాడు, అప్పులు తొలగిపోయాయి. ఇంకొక అడుగు ముందుకు తీసుకొచ్చాడు, ఈయనకున్నటువంటి మనసులో ఉన్నటువంటి మందత్వం తొలగిపోయింది. ఇంకొక అడుగు ముందుకు తీసుకొచ్చాడు. ఇతడు ఎలా ఎలా దేవుని కొరకు వాడబడుతున్నాడో అలాగ ఇతన్ని బంధించున్న కట్లు వాటికవే తొలగిపోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అడగనక్కర లేకుండా అప్పులు పోతున్నాయి, అడగనక్కర లేకుండా వ్యాధులు పోతున్నాయి, అడగనక్కర లేకుండా సమస్య పోతుంది. దేవుడు ఇతన్ని చాలా ముందుకు తీసుకొచ్చేసాడు. ఇదిగో మనం ఎక్కడున్నాం చూడండి ఒకసారి. ఇంకా అక్కడే హల్లెలూయా స్తుతి మహిమ పాడుకొని దేవునికి వేడుతానే ఉన్నాం, బతిమాలుతానే అక్కడే ఉన్నాం, మనం అక్కడే ఉన్నాం. ఇది మన పరిస్థితి, మన విశ్వాస జీవితం. ఇప్పుడు మన ప్రార్థన మారాలి, మన ప్రార్థన మారాలి. నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నాకే అన్ని ఇవ్వు, దేవా నా గురించే మాట్లాడు కాదు. తండ్రి, నేను నీ మందిరానికి వస్తున్నాను, నీవేం మాట్లాడతావో విందామని వస్తున్నాను, నాతో మాట్లాడు తండ్రి. దేవునికి స్తుతి కలుగును గాక. నేను మీ ముందు ఒక సవాలు పెడతాను, కూర్చోండి. నేను మీ ముందు ఒక సవాలు పెడతాను. నేను ఇది ప్రాక్టికల్గా అనుభవించాను, మీకు అందుకే చెప్తున్నాను. ఆత్మీయ జీవితం అనేది ఒక్క రాత్రిలో బంపర్ ఆఫర్గా ఏది మారదు, ఒకరోజు ఏది మారదు. అనేక రోజుల నీ విశ్వాసాన్ని, నీ వ్యక్తిత్వాన్ని, నీ శిష్యత్వాన్ని చూస్తున్న దేవుడు న్యాయంగా నీ జీవితాన్ని ఒక్కొక్క అడుగు పైకెక్కిస్తాడు దేవుడు. ఆమేన్. దేవుడే నిన్ను నిరూపిస్తే, నిన్ను నువ్వు నిరూపించుకోవాలనుకుంటే ఓడిపోతావేమో, కానీ దేవుడే నిన్ను నిరూపిస్తే నీవు చనిపోయిన తర్వాత కూడా దేవుడు నిన్ను గణపరుస్తూనే ఉంటాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ఇక్కడ ఉన్నారు. మిమ్మల్ని లోకం త్రోసేసినప్పుడు, మీ వాళ్ళు మిమ్మల్ని తృణీకరించినప్పుడు, నీవు నమ్మిన వారే నిన్ను మోసం చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను నిరూపించాలని పూనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆయన నిరూపిస్తే ఎలా ఉంటుందో నువ్వు రుచి చూస్తున్నావు. ఆమేన్. అలాగే దేవుడు మనందరి జీవితాలను నిరూపించాలనుకుంటున్నాడు. నిన్ను నువ్వు నిరూపించుకోవాలనుకోకు, నిన్ను నీ దేవుడు నిరూపించే అవకాశం ఇవ్వు. నువ్వు ఓడిపోవు ఇక మీదట. ఆయన ఓడడు, నిన్ను ఓడిపోనివ్వడు. నీ చేతిని పూర్తిగా ఆయన చేతికి అప్పగించు. కానీ అంతకంటే ముందు మనలో ఉన్నటువంటి అల్ప విశ్వాసపు అజ్ఞానములన్నిటినీ సరి చేసుకుందాం. ఇక్కడే బ్రతకడానికి ప్రార్థనలు మానుకుందాం. మీకు తెలుసా, మీరు దేవుణ్ణి చాలా ఎక్కువ ప్రేమిస్తారు, అమితంగా ప్రేమిస్తారు. మీకంటే ఎక్కువ మీరు ప్రేమిస్తారు, మీ భర్త కంటే ఎక్కువ ప్రేమిస్తారు, మీ భార్య కంటే ఎక్కువ ప్రేమిస్తారు, మీ పిల్లల కంటే ఎక్కువ ప్రేమిస్తారు. మీరు అందరికంటే ఎక్కువ, అన్నిటికంటే ఎక్కువ దేవుణ్ణే ప్రేమిస్తారు. ఇప్పుడు కొందరు అవునా, నిజమేనా, ప్రేమిస్తానా నేను అని కొందరు ఆలోచనలో పడ్డారు. నిజమే, నువ్వు ప్రేమిస్తున్నావు. నీ సమస్యలు, నీ బాధలు, నీ ఇరుకులు ఆయన నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో తెలియకుండా చేస్తున్నాయి. కానీ ఈరోజు దేవుడు నీ నోటి నుండి నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నిరూపించుకోబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నామో కూడా మనకు తెలియాలి. అప్పుడే సాతానుకు మనం చెప్పగలుగుతాం, నాకు తెలిసి నువ్వు నా బలహీనతలు ఏం చెప్పక్కర్లేదు, నా దేవుణ్ణి నేను ఎంత ప్రేమిస్తున్నానో నాకు బాగా తెలుసు, నా దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో కూడా నాకు బాగా తెలుసు. నా బలహీనతలు నువ్వు 100 చెబుతావు, నా దేవుడు నన్ను అంతకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు, నేను నా దేవుడిని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. కృంగుదలకు అవకాశం లేకుండా ఉంటుంది నువ్వెంత దేవునికి ప్రేమిస్తున్నావు తెలిస్తే. ఇప్పుడు మీ నోటి నుంచే నేను కొన్ని సమాధానాలు చెప్పిస్తున్నాను. దయచేసి ఇప్పుడైనా అందరూ మాట్లాడాలి. ముందు మాట్లాడుతున్నారు, వెనుక నుండి కూడా మాట్లాడుదురుగాక. తండ్రి, ఎవరైతే ఇప్పుడు మాట్లాడతారో వారందరినీ దీవించయ్యా. ఇప్పుడు మాట్లాడతారు నాకు తెలుసు. దేవుడు తన హస్తము చేత మిమ్మల్ని మీరు వెళ్తుండగా నడిపించునుగాక. మీ ఇంటి వరకు దేవుడు మీతో నడిచొచ్చునుగాక. మీ ఇంట్లో ఇన్నాళ్ళు మీరు అడిగిన వాటిని దేవుడు సర్వసమృద్ధిగా ఇచ్చునుగాక. ఆమెన్ అన్న వారిని దీవించు ప్రభువా. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి కుడి చేయి ఎత్తి ఆమెన్ అందాం. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. రైట్. ఇప్పుడు కూడా మీరు ఇలాగే ఆమెన్ అనాలి, సరేనా? ఒక మాట అడుగుతున్నాను నేను, మీరు చెప్పండి. దేవుడిచ్చే వాటిని ప్రేమిస్తున్నారా, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? దేవుడు ఇచ్చేవి కావాలా, మీకు దేవుడే కావాలా? మళ్ళీ మాట మార్చొద్దు, నేను ఇంకోటి అడగబోతున్నాను. మాట మార్చొద్దు. రైట్, అడుగుతున్నాను చూడండి. అయితే ఇన్నాళ్ళు నువ్వు చేసిన ప్రార్థనలు, మొక్కిన కోరికలు, కావాలనుకున్న దీవెనలు, ఆశీర్వాదాలు, ప్రమోషన్లు, సొంత ఇల్లు, పెళ్ళిళ్ళు, ఏమేమి అడిగావో అవన్నీ యేసు నామములో ఈ రోజు నుండి నెరవేరకపోయినా పర్వాలేదు గాక. కొందరు పొరపాటికి సభకు వచ్చినట్టున్నా నేను.
రాకపోతే బాగుండు. నా నోటితోనే ఆమెను అనిపించిన ఆశీర్వాదపు తలుపులన్నిటికీ తాళాలు వేయిస్తున్నాడు. కొందరు ఆమెను అన్నారు కానీ పోయినాయి. ఆమెన్ ఇంకా పోయినట్టున్నాయి. ఆమెన్ ఆమెన్ అన్న తర్వాత లోన దిగులు ఆవరించింది కొందరికి, అయ్యో అన్నీ పోయేటట్లున్నాయని. కొందరైతే సంతోషంగా అన్నారు, ఎందుకంటే ఏదైనా దేవుడు చూసుకుంటాడులే అని ధైర్యం వాళ్ళకి. అయితే ఒకటి, నేను ఇంకా సెంటెన్స్ పూర్తే చేయలేదు. గాక అనగానే మీరు ఆమెన్ అనేసారు. ఇంకో పదం కూడా ఉంది పక్కన, ఇప్పుడు దాన్ని కూడా మాట్లాడుకుందాం. ఇన్నాళ్ళు నువ్వు ఏం ప్రార్థించావో, ఏం కోరుకున్నావో, ఏం కావాలని వేడుకున్నావో, ఆశీర్వాదాలు, దీవెనలు, వివాహాలు, ఉద్యోగాలు, సొంత ఇల్లు, ఏమేమి అడిగావో అవన్నీ ఈ రోజు నుండి యేసు నామములో అవి నెరవేరకపోయినా పర్వాలేదు గాక, కానీ ఈ నిమిషం నుండి ప్రతి నిమిషం దేవుడు నీ పక్కనే ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా మీ మనస్సు ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తుందో. నేను అడిగినవి నా తండ్రి ఇవ్వకపోయినా పర్లేదు సార్, ఆయన ఉంటే చాలు అని నువ్వు కోరుకుంటున్నావు. అంత ప్రేమిస్తున్నావు నువ్వు దేవుణ్ణి. దేవునికి స్తుతి కలుగును గాక. సాతానుకు చెప్పు, రే నేను దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాను, నా దేవుడు నాకు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ఆయన ప్రేమను నమ్ముకొని ఆయన పాదాలను ఎప్పుడు ఆశ్రయించండి, తప్పకుండా ఆయన మిమ్మల్ని చేయి విడవడు. స్తుతి కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆత్మీయ జీవితానికి రెండు కావాలి మనకు. ఒకటి వాక్య సత్యము, రెండవది విధేయత విశ్వాసము. వాక్య సత్యము, విధేయత విశ్వాసము. సత్యం అనేది మనకు నచ్చిన కోణంలో దొరకదు, ఆయన చెప్పిన కోణంలోనే మనకు అర్థం కావాలి సత్యం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నేను ఒకరోజు సువార్త చెబుతూ క్రైస్తవ వ్యతిరేకులు కూడా ఆలోచించాలని చెప్పి ఒక మాట అన్నాను. ఏమన్నానంటే, బ్రదర్ మీరందరూ తొందరపడి ఆవేశపడుతున్నారు కానీ ఈ సమస్త సృష్టిని చేసింది ఒక్కడే. ఆ ఒక్కడిని గుర్తించడానికి దేవుడు దేశములన్నిట ఆధారాలు పెట్టాడు. ప్రతి దేశంలో ఆయన్ని గుర్తించడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి బ్రదర్ అన్నాను. అనగానే మన క్రైస్తవ అన్నదమ్ములు కొంచెం ఉలిక్కిపడి లేచి, ఏమిటి ఏమంటున్నావు, బైబిల్లో తప్ప దేవుడు ఇంకెక్కడ లేడు అని అన్నారు. అసలు నేనెప్పుడు దేవుడు ఇంకో చోట ఉన్నాడన్నాను? నేను ఏ గ్రంథంలో దేవుడు లేడు కాదు, ఇంకా క్లియర్గా చెప్తాను. యేసు ప్రభు ఏ గ్రంథాలలో లేడు, కానీ యేసు ప్రభుని గుర్తించడానికి గుర్తులు అన్ని గ్రంథాలలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి సువార్తికుడు ఇది గుర్తుంచుకోవాలి. మీరు చెప్పండి, క్రిస్మస్ టైంలో మనం కూడా ప్రసంగాలు చేస్తుంటాం. ఏమని? ఆయన జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఆయన వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చారు? బెత్లెహేంకి వచ్చారు. ఇప్పుడు నాకు చెప్పండి, ఎవరు చెప్తే వచ్చారు వాళ్ళు? ఎవరు చెబితే వచ్చారండి? మీ స్మార్ట్ ఫోన్లో ఇప్పుడు నేను చెప్పే గ్రంథాన్ని మీరు డౌన్లోడ్ చేసి చూసుకోండి. జెండ్ అవెస్తా అనే గ్రంథం ఒకటి ఉంది. పారసిక దేశ మతం యొక్క గ్రంథం అది. తూర్పు దేశపు జ్ఞానులందరూ పారసిక దేశం నుంచి వచ్చిన వారే, మన భారతదేశం నుంచి ఎవ్వరూ రాలేదు. పారసిక దేశస్తుల గ్రంథం ఒకటి ఉంది, అది జెండ్ అవెస్తా అనే గ్రంథం. దాంట్లో 5వ అధ్యాయంలో ఒకసారి, 35వ అధ్యాయంలో ఇంకొకసారి రాయబడింది ఏమిటో తెలుసా? పరమాత్ముడు ఈ లోకములో జన్మించబోతున్నాడు, అవతరించబోతున్నాడు. ఆయన పుట్టినప్పుడు మనకు దొరికిన ఒకే ఒక ఆనవాలు, ఆకాశంలో నక్షత్రము వెలుస్తుంది. అది అన్నిటికంటే వింతైనది, పెద్దది, ఆకారంలో గొప్పది. అది మీరు గుర్తుపట్టే వరకు, అనగా మనకు దర్శనమిచ్చి చెప్పిన దేవుడు చెప్పాడు, మన దేశం ఆ నక్షత్రాన్ని గుర్తుపట్టే వరకు అది నిలిచే ఉంటుంది అని చెప్పాడంట దేవుడు. ఏమండి, వాళ్ళ గ్రంథంలో రాయబడింది అలాగా. ఆయనను వెతికి కనుగొనేంత వరకు ఆ నక్షత్రం ఆకాశంలోనే ఉంటుందంట. ఏ నక్షత్రమైనా నెలకో 2 నెలలకు మారిపోతుంది, కానీ ఈ నక్షత్రం మారలేదు. ఆయన జన్మించినప్పటి నుంచి ఆ నక్షత్రం పైనే ఉంది. నెల అయింది, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం, అలాగే ఉంది ఆ నక్షత్రం. ఆ దేశ పెద్దలు వాళ్ళ గ్రంథ ప్రకారంగా వెతకడం ప్రారంభించారు. ఇదేమిటి, ఈ నక్షత్రం పోవట్లేదు, కాబట్టి దేవుడు మన పితరులకు చెప్పిన నక్షత్రం ఇదే అని గుర్తించి వారు బయలుదేరి ఆయన్ని వెతుక్కుంటూ వచ్చారు ఆ నక్షత్రాన్ని చూసి. అందుకే యేసుప్రభు దగ్గరికి జ్ఞానులు వచ్చే సమయానికి యేసుప్రభు వయసు 2 సంవత్సరాలు దాదాపు. వెంటనే పశువుల పాక దగ్గరికి రాలేదు. మనం ఫ్లెక్సీలో చూపిస్తాం, అలాగా క్యాలెండర్లో చూపిస్తాం, లేని అన్ని మనమే చూపిస్తామండోయ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు అలవాటు కదా, దాన్ని మనం బాగా ఎక్స్పోజ్ చేసేస్తాం. మనకు చాలా వాటిని తప్పు అంటాం, కానీ మనలో ఉన్న తప్పును చూసుకోలేం. ఒక్కసారి అద్దం ముందు నిలబడి ఆలోచించుకోండి, యథార్థంగా మొత్తం బయటపడిపోతుంటాయి. జాగ్రత్తగా ఒకసారి ఆలోచించి చూడండి. పశువుల పాక దగ్గరికి జ్ఞానులు రాలేదు, ఇంటి దగ్గరకు వచ్చారంట వారు. ఆయనని ఇంటిలోనికి వచ్చి పూజించారంట. అప్పటికి యేసుప్రభు వయసు 2 సంవత్సరాలు. బైబిల్లో డైరెక్ట్గా ఏం లేదు ఆయన వయసు 2 సంవత్సరాలు ఉన్నప్పుడు జ్ఞానులు వచ్చెను అని. అలా డైరెక్ట్గా లేని దానికి కూడా డైరెక్ట్ ఆధారాలు ఉన్నాయి. ఏమిటో తెలుసా? జ్ఞానులు వచ్చిన కాలాన్ని పరిశీలనగా తెలుసుకొని ఎన్ని సంవత్సరాల పిల్లల్ని చంపమన్నాడు హేరోదు? 2 సంవత్సరాల లోపు పిల్లల్ని చంపేయమన్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు ఎంత వయసు అని తెలుసుకున్నాడు ఆయన?
అదనమాట. అలాగూ దేవుని సంగతులను స్పష్టంగా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, మరి ఈ విషయాలు మీరు ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు. మీరు పరిశీలనగా చదివితే ఈ సంగతులన్నీ మీ ముందు ఉంటాయి. ఈలాగున తడువులాడి కనుగొను నిమిత్తము ఒకే మనిషి ద్వారా పుట్టినటువంటి వారిని దేవుడు ఆయా జాతుల ప్రజలందరినీ కన్నాడు కదా. అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో రాయబడిన మాట ఏదైతే ఉందో, ఒకని నుండి ప్రతి జాతి మనిషిని ఆయన పుట్టించి వారందరూ తడవులాడి కనుగొని నిమిత్తం కొన్ని ఆధారాలు దేవుడు పెట్టాడు. గ్రంథాలలో దేవుడు లేడు, గ్రంథాలలో ఆయన్ని వెదికే అవకాశాలు పెట్టాడు. ఏ గ్రంథంలో క్రీస్తు లేడు, కానీ క్రీస్తు వైపు రావడానికి కొన్ని ద్వారాలు దేవుడు అక్కడ పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. పౌలు భక్తుడు కూడా ఏథెన్స్ పట్టణానికి వెళ్ళి, మీరు తెలియక దేని యందు విశ్వాసం ఉంచారో దాన్ని చెప్పడానికి వచ్చాను, కొత్తదేదో అనుకొని నన్ను తృణీకరించకండి, మన పెద్దలు వెతికిందే అన్నాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నామో తెలుసా? సువార్త చేసేటప్పుడు ముందు వాడిని గిల్లి అని జోలబడతాం. మనం యూదుల్లాగా ప్రవర్తిస్తున్నాం. అవును, మనం యూదుల్లాగే ప్రవర్తిస్తున్నాం, పరిసయ్యుల్లాగే ప్రవర్తిస్తున్నాం, అధిక నీతిమంతుల్లాగే ప్రవర్తిస్తున్నాం. మన ప్రవర్తన ద్వారా అనేక ఆత్మలు రక్షణకు దూరం అయిపోతున్నాయి. మన ప్రవర్తన ద్వారా అనేకులు దేవుణ్ణి విమర్శిస్తున్నారు, దూషిస్తున్నారు. మీకు ఒక్క మాట చెప్పనా? క్రైస్తవ్యం, ఇది నేను చెప్పాలనుకున్న మూడవది, క్రైస్తవ్యం లోకానికి అపార్థమయ్యింది. అర్థము కాలేదు, అపార్థమయ్యింది. దానికి కారణం సాతాను కాదు, మన నోరే. మీరు చెప్పండి, నోరు మంచిదైతే, ఈ నోరు బాగోలేదండి, యూదుడు కూర్చొని ఉన్నాడు ఈ నోట్లో. ఈ స్వభావంలో అధిక నీతిమంతుడు యూదుడు చేరున్నాడు. వాడు ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. బల్లగుద్ది ఏసే దేవుడు, ఏసు తప్ప ఇంకో దేవుడు లేడని చెబితే సువార్త అనుకునే భ్రమలో మనం ఉన్నాం. యెహోవాయే దేవుడు, ఇంకొకరు లేడని వాళ్ళు అంటారు కదా. అలాగే ఏసు తప్ప ఇంకో దేవుడు అని చెబితే ముఖం మీద చెప్పినట్లంట, ఉన్నది ఉన్నట్లు చెప్పినట్లంట, కుండ బద్దలు కొట్టినట్లు చెప్పినట్టంట. అది కాదు, నేనంటాను ఏమిటంటే వాడిని గిల్లినట్టు చెప్పినట్టు. అది మీరు చెప్పండి, మా అమ్మ తప్ప ఇంకే అమ్మ మంచిది కాదంటే మీకు ఎవరికైనా నచ్చుతుంది ఈ మాట? నెక్స్ట్ నా మాట వింటారా మీరు? నా దేవుడు తప్ప ఇంకే దేవుడు కాదంటే వాడు నెక్స్ట్ చెప్పేది వింటాడా? ఫస్టే వాడు ఈగో హట్ అవుతుంది, వాడి వ్యక్తిత్వం దెబ్బతింటుంది, వాడు ఆలోచించడం మానేసి నీ మీద రాళ్ళు రుబ్బుతాడు. అవునా కదా? పాము వంటి వివేకమేది, పావురం వంటి నిష్కపటమేది. మన నోరు సరిగ్గా లేనందు చేత ఎంతమంది సువార్థికుల్ని పోగొట్టుకున్నామో తెలుసా? ఎంతమంది సేవకులు చనిపోయారో తెలుసా? మనం అనుకుంటాం దాని పేరు రోషం, అధిక నీతి. మనం అనుకుంటాం దాని పేరు పరిశుద్ధత, యథార్థత, ఉన్నదున్నట్లు మాట్లాడడం అనుకుంటాం. నేను ఒక్కటి చెప్పనా? సువార్త వినకుండా ఒకడు హట్ అయ్యేటట్లు నువ్వు మాట్లాడే మాట నువ్వు మాట్లాడకపోవడమే మంచిది. ముఖం మీద నువ్వు సత్యం చెబుతున్నావు, కానీ వాడు మిగతా సర్వసత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడంటే నువ్వు ఆ సత్యము చెప్పకపోవడమే మంచిది. మరి ఎలా చెప్పాలి సార్? పాము వంటి వివేకంగా చెప్పాలి. సువార్త వినబడేటట్లు చేయడం మనం చేస్తున్న పెద్ద తప్పు. సువార్త వినబడేటట్లు చేయకండి, సువార్త అర్థమయ్యేటట్లు చేయండి. పరిశుద్ధాత్మదేవుడు కార్యం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం చెప్పే ఒక్క మాట అయినా సరే వాడికి కరెక్ట్ అనిపించాలి. ఇతడు చెప్పేది నిజమే అని ఒక్కసారి అనుకుంటే చాలు, మిగతాది పరిశుద్ధాత్ముడు ఆ హృదయంలో చేసుకుంటాడు కార్యాన్ని. ఆమేన్. మనం అది చెయ్యం. నా దేవుడే దేవుడు, ఆయన నమ్మకపోతే నువ్వు నరకం, అంతే. నమ్ముతావా చస్తావా? మీరు చెప్పండి, ఇది సువార్తనా? ఇది సువార్త ఎటండి? అందుకే లోకం మనల్ని ఏమంటుందో తెలుసా? వీళ్ళు మతం మార్పిడి చేసేవాళ్ళు, వీళ్ళు కులాన్ని మారుస్తున్నారు. నేను మిమ్మల్ని డైరెక్ట్గా మాట్లాడుగుతున్నాను, క్రైస్తవుడు మతాన్ని మారుస్తున్నాడా? క్రైస్తవుడు కులాన్ని మారుస్తున్నాడా? మన ధ్యేయం మతం మార్చడమా? మన ధ్యేయం కులం మార్చడమా? మన ధ్యేయం ఆచారాలు సాంప్రదాయాలు మార్చడమా? ఇలాగనండి, లేదంటే ఇలాగనండి, ఏదోటి చెప్పండి. మన ధ్యేయము ఆచారాలు మార్చడమా, సాంప్రదాయాలు మార్చడమా? కాదు కదా. మరి ఒక విశ్వాసి, నేను యేసుప్రభుని నమ్ముకున్నానండి, నాకు బాప్తిస్మం కావాలి అంటే ముందు ఆ తాలిది, ఆ మెట్టలిది, ఆ బొట్టుది, ఆ తెల్ల చీర కట్టుకో, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం మనం? బైబిల్లో ఉందా అలా చెప్పమని? ఏమంటే బైబిల్లో ఉందా? ఏది వ్యక్తి తన భక్తి చేస్తూ 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 తెలుసుకోవాలో వాడు భక్తుడు కాకముందే మనం నేర్పించేస్తున్నాం. అందుకే వాడికి ద్వేషం కలుగుతుంది, ద్వేషం కలుగుతుంది. మీకు తెలుసా, ఒరిస్సా రాష్ట్రంలో గ్రాండ్ స్టైన్స్ గారు ఎందుకు చనిపోయారో? ఒక విశ్వాసి చేసిన తప్పు వల్ల. దారాసింగ్ చంపాడని మనకు తెలుసు, కానీ దాని వెనకున్న చరిత్ర చెప్తున్నాను వినండి. ఒక విశ్వాసి చేసిన పెద్ద పొరపాటు వల్ల ఓ మంచి సేవకుడు చనిపోయాడు. ఒకరోజు ఆ విశ్వాసం ఏం చేసిందో తెలుసా? ఇంట్లో నుండి విగ్రహాలు, పటాలన్నీ బయటపడేసింది. బయటపడేసిన తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళు అడిగారంట, అమ్మ ఎందుకు ఇలా పడేసావు, కారణం ఏమిటి అని. అప్పుడు ఆవిడ ఏం చెప్పిందో తెలుసా? మా అయ్యగారు చెప్పారు.
ఏమని చెప్పారు? ఇవి చెవులుండి వినవు, నోరుండి మాట్లాడవు, కళ్ళుండి చూడవు అని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళకి ఎవరి మీద కోపం వస్తుంది? అయ్యగారి మీద కోపం వస్తుంది. ఎవరిని చంపాలనుకుంటారు? అయ్యగారిని. ఎవరిని కొట్టాలనుకుంటారు? అయ్యగారిని. చాలామంది మనల్ని అడుగుతుంటారు, మీ చర్చికి వచ్చి మేము కేక్ తింటాం, ప్రసాదం తింటాం, మీరెందుకు మా ప్రసాదం తినరు అని అడుగుతారు. మీ చర్చికి వచ్చి మేము కేకులు తింటాం, మీరు పెట్టే బిర్యానీ తింటాము, మీరు మా దగ్గరకు వచ్చి మా ప్రసాదం ఎందుకు తినరు అంటారు. మనం ఏం చెప్తాం తెలుసా? డైరెక్ట్ మా అయ్యగారు తినొద్దు అన్నాడు. మా బైబిల్లో ఉంది తినొద్దని. నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, అందుకే తినను. ఇప్పుడు చెప్పండి, వాళ్ళకి ఎవరి మీద కోపం వస్తుంది? ఫస్ట్ అయ్యగారి మీద కోపం, సెకండ్ దేవుని మీద కోపం, మూడోది బైబిల్ మీద కోపం. అది కాదు అసలు జవాబు. నువ్వు చెప్పింది నిజమే, సత్యమే, కానీ చెప్పే విధానం అది కాదు. అదే చెప్తున్నాను, చెప్పే సత్యము కూడా అర్థమయ్యేటట్లు చెప్పాలి. ముఖం మీద చెప్పడం సత్యం కాదు, హృదయంలో విత్తనం నాటడమే సత్యం చెప్పడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు యూదుల్లాగా ప్రవర్తిస్తున్నాం మనం? ముఖం మీద చెప్పడం, ఉన్నది ఉన్నట్టు చెప్పడం, వాడు ఏమన్నా పర్లేదు నేను అలాగే చెప్తాను. ఇదంతా కూడా పనికి మాలిన రోషం. ఇది ఆత్మలను రక్షించదు, మన ఆత్మలను పోగొడుతుంది, అనేక ఆత్మలను పోగొడుతుంది, అనేక మంది సేవకులను చంపేస్తుంది. ఎప్పుడైతే ఆ విశ్వాసి ఆ మాట చెప్పిందో, అక్కడ ఉన్నటువంటి ఇరుగు పొరుగు కొందరు పూజారులు కలిసి దారాసింగ్ అనే వ్యక్తిని మాట్లాడారు. బాబు, పలానా వాడు ఇలా చేస్తున్నాడు, ఇలాగైతే మన ధర్మం పాడైపోతుంది, నువ్వు ఏదోటి చేయాలి. 15 మందిని వాడు మాట్లాడుకొని రౌడీలను 15 రోజులు పైబడి గ్రౌండ్ వరకు చేస్తే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈ రాత్రి ఆ సేవకుడు జీప్లో పడుకున్నాడు అని. వెంటనే పెట్రోల్ క్యాన్స్ తీసుకొని వెళ్ళి దాన్ని పూర్తిగా కాల్చేశారు. సజీవంగా సేవకుడు, తన 2 పిల్లలు చనిపోయారు. సేవకుడు అంటండి, ఆ అగ్ని విపరీతంగా లేచినప్పుడు లేచి ఆ అద్దాలు పగలగొట్టి పిల్లల్ని బయటికి విసిరేశాడంట. కానీ మరలా వాళ్ళు లోపలికి విసిరేశారంట. పిల్లల మీద కూడా కనికరం లేనంత కోపం వచ్చింది. కారణం ఏంటో తెలుసా? మన నోరు బాగోలేదు. ఒక విశ్వాసి ఎలా సమాధానం చెప్పాలో తెలియకపోతే దేవునికి అవమానం కలుగుతుంది. అందుకే అన్నాడు, మిమ్ములను బట్టి నా నామం అన్యజనులలో దూషింపబడుతుంది. అన్యజనులు మనల్ని మతం మార్పిడిగాళ్ళు అనడానికి కారణం సాతాను కాదండోయ్, మనం ఈ నాలుగుతో కొంచెం చిచ్చు పెడతాం, వాడు ఊపి దాన్ని పెద్దగా చేస్తాడు, వ్యాపింపజేస్తాడు. ఈ నాలుగుతోనే మనం అధిక నీతిని మాట్లాడతాం. నన్ను అడిగారు అలాగే, మీరు ప్రసాదం ఎందుకు తినరు అని. కర్ణాటకలో నేను సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు బిజ్జల్వాడి అనే ఒక ఊరికి వెళ్ళాను. అక్కడ సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు నా కాలర్ పట్టుకున్నారు. అప్పుడు అడిగారు, నువ్వు నిజంగా ఈ దేశాన్ని ప్రేమిస్తే, నిజంగా నువ్వు మమ్మల్ని గౌరవిస్తే ఏది ప్రసాదం తిను అని అడిగాడు. అతను గుడి దగ్గరికి తీసుకెళ్ళి ఒక పెద్ద ఆయన అన్నాడు, బాబు నిజంగా నువ్వు మమ్మల్ని గౌరవించి ప్రేమించేవాడవైతే ఈ ప్రసాదం తిను అని. అప్పుడు నేను ఒక మాట అడిగాను, సార్ మీకోసం విషం తినమన్నా తింటాను, కానీ నాకో సమాధానం కావాలి. నేను చెప్పేది కరెక్ట్ అయినప్పుడు మీరు నాకు జవాబు చెప్పలేకపోతే నా చేతిలో పెట్టిన దాన్ని మీరే తీసేసుకోవాలి. మీరు జవాబు చెప్పగలిగితే అప్పుడు నేను ఈ విషయాన్ని తింటాను అన్నాను. వాళ్ళకి అర్థం కాలేదు నేనేం మాట్లాడాను. సరే అన్నాడు, చెప్పండి బ్రదర్ అన్నాడు. చెప్పు బాబు అని అడిగాడు. అప్పుడు నేను చెప్పాను, మీ మతంలోనే అయ్యప్ప మాలలని భవానీ మాలలని వేసుకుని అన్నదమ్ములు 41 రోజు 21 రోజు చేస్తారు కదా, చాలా భక్తిగా నిష్టగా ఉంటారు కదా, మీరు వాళ్ళని మీ గుడికి తీసుకెళ్ళి అక్కడ బలిగా అర్పించిన మాంసాన్ని తీసి వండి వారి ముందు పెడితే తింటారా అని అడిగాను. అప్పుడు ఆ పెద్ద ఆయన ఏమన్నాడు తెలుసా? తినరు బాబు అన్నాడు. ఎందుకు, మతం మారారా అని అడిగాను. లేదు అన్నాడు. కులం మారారా అన్నాడు. లేదు అన్నాడు. సాంప్రదాయాలు మార్చుకున్నారా అంటే లేదు అన్నారు. మరి ఎందుకు తినరు? నిష్టలో ఉన్నారు, దీక్షలో ఉన్నారు. ఈ టైంలో వారు తినకూడదు మేము పెట్టకూడదు. పెడితే పెట్టినందుకు మాకు శాపం, తిన్నందుకు వారి దీక్ష పాడైపోతుంది, మేము పెట్టం అన్నాడు ఆయన. మా పెద్దలు మాకు అలా దీక్షలు పాడవడం నేర్పించలేదన్నాడు. అప్పుడు నేనేమన్నాను తెలుసా? అయితే బాప్తిస్మం ద్వారా మేము జీవితకాలం దీక్షలో ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాప్తిస్మం ద్వారా జీవితకాలం మేము నిష్టలో ఉన్నాం. మేము ఆ ఒక్కటే తినలేం. ఒక రూపం ముందు పెట్టింది, ఒక విగ్రహం ముందు పెట్టింది మేము తినలేం. మీ ఇంటికి పిలిచి కారంతో పెట్టిన మేము తింటాం. మీ ఇంటికి పిలిచి మీరు ఉత్తి నీళ్లు పోసిచ్చిన మేము తింటాం. ఎందుకంటే మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. మా నిష్టను పాడవు కాకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీది. మీ పెద్దలు నేర్పించారు కదా నిష్ట పాడు చేయకూడదని. నిష్ట పాడు చేస్తే శాపం అన్నారు కదా. అంటే ఆ పెద్ద ఆయన ఏమన్నాడు తెలుసా? ఏంటి బాబు, బాప్తిస్మం అనేది నిష్టకు సంబంధించిందా, దీక్షకు సంబంధించిందా? మా కోడల్ని అడిగానండి నేను ఒకసారి. వాళ్ళ కోడలు చెప్పిందంట, ఏమ్మా ప్రసాదం ఎందుకు తినమంటే మా అయ్యగారు చెప్పాడు తినొద్దని. ఆ మాట చెప్పినప్పటి నుంచి అంటండి ఆయనకు ఆ ఊర్లో అయ్యగారు అంటే అసలు పడదంట. వాళ్ళ వీధికి సువార్తి కూడా వచ్చినా రానివ్వడంట. 40 కుటుంబాలు ఉంటాయి ఆ వీధిలో.
40 కుటుంబాలకు సువార్త అందకుండా పోతుంది. ఎందుకు తెలుసా? జవాబు చెప్పడం రాకపోతే తప్పకుండా సాతానుకు సహాయం జరుగుతుంది. మీరు చెప్పండి, అయ్యగారు చెప్పినందుకు తినట్లేదని చెబితే వాళ్ళకి అర్థమవుతుందా? అసలు మనం ఎందుకు తినట్లేదో వారికి అర్థమయ్యేటట్లు చెబితే వారికి అర్థమవుతుందా? అప్పుడు వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా? క్షమించండి బాబు, ఇది దీక్ష అని మాకు తెలియదు అని చెప్పి దాదాపుగా మధ్యాహ్నం 2 అవుతుంది. నేను ఆ ఊరికి నడుచుకుంటూ వెళ్ళాను సువార్త చేయడానికి. 12 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. ఆయనే తన ఇంటికి తీసుకెళ్ళి వేడి అన్నం పచ్చడితో నాకు పెట్టాడు ఆ రోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా కాలర్ పట్టుకున్నవాడు నా మాటలు అర్థం చేసుకున్నాడు. నోరు మంచిదైతే ఇప్పుడు మనం ఏం చేస్తున్నావు తెలుసా? రోషంగా మాట్లాడి తప్పు చేస్తున్నాను. నేను మరలా చెప్తున్నాను, నువ్వు చెప్పేది సత్యమే కావచ్చు, ఆ సత్యము వలన ఎదుటివాడు గాయపడి దేవుణ్ణి ద్వేషించేటట్లు మారే అవకాశం ఉంటే దాన్ని నువ్వు అర్థమయ్యే కోణంలో చెప్పు, వాడు ఆలోచించేటట్లు చెప్పు. ఏమేన్? ఆ మిషన్ సమన్వయతనే నేను ప్రారంభించాను. చాలామంది అంటుంటారు, సార్ ఏంటి సార్ మీరు అలాగన్నారు, డైరెక్ట్గా చెప్పేయండి అంటారు. ఆత్మల పట్ల భారం ఉంటే కదా ఆ మాట అనడానికి, ఆత్మల్ని రక్షించాలని తపన ఉంటే కదా. పౌలు మాట అన్నాడు రోమపత్రిక 9వ అధ్యాయంలో, అవసరమైతే దేహ సంబంధులైన నా సహోదరులను కాపాడుకోవడానికి క్రీస్తు నుంచి వెడలి నేను శాపగ్రస్తున్నైనా అవుతానన్నాడు. ఎందుకంటే ఆత్మల సాంపాద్యత అంత ముఖ్యం. నేను నాశనమైనా పర్లేదు కానీ ఆత్మలు రక్షించబడాలన్నాడు పౌలు భక్తుడు. అయితే మీకు ఒక్కటి చెబుతున్నాను, వాక్యాన్ని దాటకండి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. ఈ 2 జాగ్రత్తగా కాపాడుకుంటూ మీరు చేసే ప్రతిది దైవ చిత్తం అవుతుంది. ఆమేన్. వాక్యాన్ని దేవదాటకండి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. ప్రైజ్ ది లార్డ్. అవును, మీరు చెప్పండి, మీకు హంసల దీవి తెలుసు కదా? ఆ దగ్గరలో ఒకసారి నేను 3 రోజులు సేవకుల సదస్సులో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. 3వ రోజు మధ్యాహ్నం ఖాళీ ఉండింది. నన్ను ఆ హంసల దీవికి తీసుకెళ్లారు. అంతర్వీధి పాలెంలో సేవకుల సదస్సు, నన్ను హంసల దీవికి తీసుకెళ్లారు. దగ్గరలోనని వెళ్ళాం. వెళితే కారుని అంత దూరంలో ఆపి ఒడ్డున 2 కిలోమీటర్లు ఆటోలో ప్రయాణం చేయాలి. అక్కడ పడిపోయిన గుడులు ఉన్నాయి చూపిస్తామని తీసుకెళ్లారు. మరి పక్కన ఎవరైనా ఉంటే మనం ఊరుకోం కదా, ఖచ్చితంగా సువార్త చెప్తాం కదా. నేను ప్రారంభించాను, బ్రదర్ ఎప్పుడైనా చర్చికి వెళ్ళారా? క్రైస్తవుడు అంటే మీకు మంచి అభిప్రాయం ఉందా, చెడ్డ అభిప్రాయం ఉందా? ఆయన ఏమన్నాడు తెలుసా? ఏం క్రైస్తవులు సార్, ఏం దేవుడు, ఏం బైబుల్ అది అన్నాడు. ఏమైంది బాబు అంత ఆవేశపడుతున్నావు, ఏమైంది నీకు అంత గాయం ఏమైందంటే ఆయన మాట్లాడుతున్నాడు పెద్దగా అరిచేసి. ఇలా అన్నాడు, ఏంటో తెలుసా? 8 సంవత్సరాలు అయింది సార్ మా అక్క మా ఇంటికి రావట్లేదు. ఈరోజు నేను చెప్తున్నాను, ఏలూరులో ఉన్న వ్యతిరేకత మొత్తం పోగొట్టేటట్లు దేవుడు మీకు నోరిచ్చునుగాక. ఆమేన్. క్రైస్తవ వ్యతిరేకులు కూడా క్రీస్తును ప్రేమించే రోజు వచ్చునుగాక. అది ఎలా వస్తుందో తెలుసా? క్రైస్తవ వ్యతిరేకి కూడా నిన్ను గౌరవిస్తే నీలో ఉన్న క్రీస్తును ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము ఎదుటి వారి చేత గౌరవాన్ని పొందితే కదా వారు మన మాటలు వినేది, మనలో ఉన్న క్రీస్తును గుర్తించేది. అసలు మనం ద్వేషాన్ని పార్సల్ చేయించుకొని మరి అనుభవిస్తున్నాం. టన్నుల కొద్ది ద్వేషాన్ని అనుభవిస్తున్నాం. ఎందుకంటే మనకు ఈగో ఎక్కువైపోయింది. ఒకప్పుడు కేజీల కొద్ది ఈగో ఉండేది, ఇప్పుడు టన్నులు అయ్యింది. ప్రతి ఒక్కడికి 10 టైర్ లారీ వెనకే వస్తుంది ఈగో. టచ్ చేస్తే చాలు బుస్సుమంటున్నారు. ఎంత డేంజర్ సిచ్యువేషనో చూడండి. ఆత్మీయ జీవితంలో ఎదగట్ల కోపాలు ఎక్కువ వస్తున్నాయి, ఆవేశాలు ఎక్కువ వస్తున్నాయి, తొందరపాటు ఎక్కువ. మీరు సోషల్ మీడియాలో చూడండి, బస్తీమే సవాళ్ళు నడుస్తున్నాయి. ఎంత దారుణమైన పరిస్థితితో చూడండి. ఇదా క్రైస్తవ్యం? ఇందుకేనా అనేకులు ప్రాణాలు పెట్టింది? ఇదా మనం నేర్చుకుంటున్న భక్తి? మోకాళ్ళ మీద ఉండి చేస్తున్న ప్రార్థన. ప్రతిదాన్ని వెంటనే తప్పనేస్తాం. మనకు నచ్చకపోతే తప్పు అంటాం, మనకు అర్థం కాకపోతే తప్పనేస్తాం, అబద్ధం అనేస్తాం. మనం ఎవరైనా మన తోటి ఉండే పెద్దలు నీతిమంతులు ఒప్పుకోకపోతే మనం దాన్ని తప్పనేస్తాం. అది తప్పు. దేవుడు ఏదైనా మన చెవిన పెడితే అది నిజమా కాదా అని పరిశీలనకు నువ్వు పూనుకోవాలి. ఆయనకు మొరపెడితే ఆయన మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తొందరపడి తీర్పు తీర్చడం కాదు గ్రంథం నేర్పించింది, తొందరపడి మోకరించు, దేవుడు నీతో మాట్లాడుతాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆత్మీయ జీవితానికి వేరుగా ఈరోజు నోరు జారి చేస్తున్న పని. ఆయన ఏమన్నాడు తెలుసా? 8 సంవత్సరాలు అవుతుంది సార్ మా అక్క మా ఇంటికి రాలేదు. నేను అన్నాను, దానికి నా దేవుడు ఎందుకు తప్పు చేసినట్లు బాబు? మీ అక్క రాకపోతే బైబిల్లో తప్పే ఉంది, క్రైస్తవంలో తప్పే ఉందంటే ఆయన అన్నాడు ఏంటో తెలుసా? అన్నాడు, మా అక్కను అడిగాను, మా చావులకు రాదు, మా పెళ్ళిళ్ళకి రాదు, మా ఫంక్షన్లకు రాదు, ఎందుకు రావి అంటే నేను దేవుని నమ్ముకున్నాను, మీరు నమ్ముకోలేదంటదంట. అలాంటి అక్కలు ఇక్కడ ఉండే ఉంటారు. మీ వల్ల ఎంతమంది తమ్ముళ్ళు, ఎంతమంది అన్నదమ్ములు, ఎంతమంది అక్క చెల్లెళ్ళు, ఎంతమంది బంధువులు క్రీస్తుని ద్వేషిస్తున్నారో మీకు తెలుసా? నేను దేవుని నమ్ముకున్నాను, మీరు నమ్ముకున్నారు కాబట్టి నేను రాను. వాళ్ళ అమ్మమ్మ చనిపోయిందంట, ఆవిడే పెంచిందంటండి పాపం ఈవిడ్ని. చనిపోతే చివరి చూడ్డానికి కూడా వెళ్ళలేదంట. ఏమిటంటే ఆవిడ నమ్మలేదు, నేను నమ్మాను అందుకే రాననిందంట. ఇప్పుడు చెప్పండి, ద్వేషం కలగదా?
ఆయన అన్నాడు తెలుసా, మీ బైబుల్ ఏం బైబుల్ అండి, మీ దేవుడు ఏం దేవుడు అండి, ప్రేమల్ని చల్లారి చేస్తున్నారు, మనుషుల్ని దూరం చేస్తున్నారంటే అప్పుడు నేను వెంటనే బైబుల్ తెరిచి ఆయనకు ఒక వచనం చూపించాను. ఏమండి, బైబుల్ దుఃఖపడేవారితో కలిసి దుఃఖపడమనింది, సంతోషపడేవారితో కలిసి సంతోషపడమనింది. అంత మాత్రమే కాదు, ఈ మనుషులకు దూరంగా ఉండమని బైబుల్ చెప్పలేదు. వీళ్ళందరికీ దూరంగా ఉండాల్సి వస్తే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తుందని పౌలు భక్తుడు చెప్పాడు. చూడండి, అంటే ఆయన అన్నాడు, మరి బైబిల్లో ఒకటి ఉంటే ఈరోజు అందరు అదెందుకు చెప్తున్నారు అలాగా? ఇప్పుడు చెప్పండి, అవగాహన లేనందు చేత మనం ఏం చేస్తున్నాం? మన నోటిని సాతానుకు సహాయంగా వాడుతున్నాం, ఆయుధంగా వాడుతున్నాం. మనం తప్పు చేస్తున్నాం. సువార్తను చెప్పడం మనకు రాకపోతే వచ్చిన వారి కోసం మొరపెట్టండి, కానీ మీరు వీధుల్లోకి వెళ్ళి చేయకండి. మీకెవరైనా ప్రశ్న అడిగితే మీకు తెలియకపోతే తెలియదని చెప్పండి, కానీ మీకు నచ్చింది చెప్పకండి. మీ నోరు సాతానుకు సహాయంగా మారకండి, మీరు సాతానికి బూరలుగా మారకండి. తెలియకపోతే దేవుని దగ్గర మొరపెట్టండి, అడగండి. ఇదిగోండి, అలాంటి వందల ప్రశ్నలకు మీకు జవాబు చెప్పడానికి ఇటీవలి కాలంలో విడుదలైనటువంటి ఒక అద్భుతమైన పుస్తకం సనాతన సత్య పరిరక్షణ. ప్రారంభము నుండి ఏ సత్యం ఉందో దాన్ని పరిరక్షిస్తున్నాము. అంత మాత్రమే కాకుండా ప్రపంచమంతట నిజదేవుని ముద్ర అనే ఈ పుస్తకం ఉంది. ఇవి కానీ మీరు తెలుసుకుంటే ఎలాంటి గడ్డు ప్రశ్నకైనా సరే సులువుగా జవాబు చెప్పేస్తారు. చివరికి బైబిల్లో దొర్లినటువంటి చరిత్రలోని అపశృతులను వాడు ఎత్తిపట్టి మనల్ని విమర్శిస్తున్నాడు, క్రైస్తవ వ్యతిరేకి. దానికి కూడా బైబిలే జవాబిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ని నిలదీయడం ఎవరి తరం కాదు, బైబిలే అందరినీ తిరిగి కడుతుంది. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. బైబిల్ని విమర్శిస్తే బైబిల్ ఎవరిని తన్నదు, బైబిల్ అందరినీ హత్తుకొని కలిపేసుకుంటుంది. అది నా గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం తంతం అంతే, బైబిల్ తన్నదు. బైబిల్ అందరినీ హత్తుకొని లోపలికి కలుపుకుంటే మనం బయటికి తంతాం. ఇది మనం భక్తి నేర్చుకోవట్లేదు, రోషం నేర్చుకుంటున్నాం. భక్తి నేర్చుకోవట్లేదు, సహనం నేర్చుకోవట్లేదు, తొందరపాటు నేర్చుకుంటున్నాం. ఇందులోంచి మనం జాగ్రత్త పడాలి. మీరు ఏ సంఘం నుంచి వచ్చారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, మీ సేవకులు ఎవరు నాకు తెలియదు, కానీ ఈ స్వభావం మాత్రం మనల్ని ఏలుతుంది, ఈ ఆలోచన మాత్రం మనల్ని ఏలుతుంది. నేను అప్పుడు ఆ బ్రదర్తో ఏం చెప్పానో తెలుసా? బ్రదర్, చావులకు వెళ్ళొద్దని, పెళ్ళిళ్ళకు వెళ్ళొద్దని, క్రీస్తు నెరగని వారి ఫంక్షన్లకు వెళ్ళొద్దని నా గ్రంథం చెప్పలేదు. మీరు చెప్పండి, చెప్పిందా? యూదులకు చెప్పింది. అది యూదుల పద్ధతి, అది యూదుల ఆచారం, అది యూదుల సాంప్రదాయం. అది 40వ ఆయన గ్రంథాన్ని చదువుతున్నాను. చనిపోయే లోపు 100 సార్లైనా చదవాలనే తపనైతే ఉంది, కానీ సమయం దొరకట్లేదు. అయినా సరే ప్రతిరోజు చదవకుండా బ్రతకలేం మనం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు ఆయన గ్రంథాన్ని చదవాల్సిందే. ఎందుకు నాకు ఇంత తక్కువ సార్లు నేను బైబిల్ని చదివానంటే, మిగతా గ్రంథాలన్నిటిని కూడా మదిస్తూ కూర్చున్నాను. నేను ఏది విడిచిపెట్టలేదు, ఒక బల్లి శాస్త్రం తప్ప. మిగతా అన్నిటి మీద ఒక దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు, ఒక గ్రిప్ ఇచ్చాడు. ఎందుకో తెలుసా? లోకం అడిగే ప్రతి ప్రశ్నకు మనమే జవాబు. ఆమేన్. లోకం అడిగే ప్రతి ప్రశ్నకు మనమే జవాబు. ప్రైజ్ ది లార్డ్. నాకు తెలుసు అని అన్నీ ఒకటేసారి చెప్పుకోకూడదు. సమయోచితంగా ప్రతిదాన్ని స్థాపించి తీరాల్సిందే. ఎదుటివాడు ఏం నమ్ముతున్నాడో మనకు తెలిస్తే మనం ప్రతి ఒక్కడికి సువార్త చేయగలుగుతాం. మనం అంటాం బైబిల్ తప్ప ఇంకేం చదవకూడదు అనే వాళ్ళు ఉన్నారు. అవగాహన లోపం, అవగాహన లోపం. పౌలు భక్తునికి ఏథెన్స్ కవీశ్వరులు ఏమనుకుంటున్నారో తెలుసు, మనకు కూడా తెలియాలి ఎవరెవరు ఏమనుకుంటున్నారో, ఏమేమి నమ్ముతున్నారో. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ తెలుసుకున్న విషయాన్ని తీసుకొచ్చి మరలా రాత్రి సేవకుల సదస్సులో చెప్పాను నేను. మొత్తం చెప్పిన తర్వాత చాలామంది పశ్చాత్తాపపడితే ఒక పాస్టర్మ గారు మాత్రం అడిగారు. ఏమని అడిగారంటే, అన్న, ఈరోజు అర్థమైంది మేము ఎంతమందికి అడ్డుగా ఉన్నామో సువార్తకి. ఈరోజు వీటన్నిటిని మేము మార్చుకుంటామన్నా. నిజమే కదా, బైబుల్లో అలా లేదు కదా. క్రీస్తు నెరగని వారి చావులకు వెళ్ళకండి, క్రీస్తు నెరగని వారి పెళ్ళిళ్ళకి వెళ్ళకండి, క్రీస్తు నెరగని వారి ఫంక్షన్లకు వెళ్ళకండి అని లేదు కదా. కేవలం బలిగా అర్పించినవి తినొద్దని, లోక మర్యాదను అనుసరించొద్దని, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు ఇవ్వబడిందే కానీ వారికి దూరంగా ఉండని, వారికి కలిసి వారితో ఉండొద్దని చెప్పలేదు కదా బైబుల్. ఎందుకు మనం ఇలా యూదుల వలె ఆలోచిస్తున్నాం? నిజమే అని చెప్పి ఒక ప్రశ్న అడిగింది. ఏమిటో తెలుసా ప్రశ్న? అన్నా, ఒక చావుకు వెళ్ళాను నేను, అక్కడ పొయ్యికి పూజ చేసి దాని మీద వంట చేస్తున్నారు, నేను తినాలా తినకూడదా అని అడిగింది. భలే డౌట్ కదా. అన్నా, నేను చావుకి వెళ్ళాను, మా బంధువులే అక్కడ పొయ్యికి పూజ చేశారు, దాని మీద గిన్నె పెట్టారు, ఇప్పుడు నేను తినాలా లేదా? నేను ఆవిడికి ఒక్క మాటలో చెప్తే నన్ను అపార్థం చేసుకుంటుంది. అందుకే నేను అన్నాను, అమ్మ, నేనే నిన్ను ప్రశ్న అడుగుతాను. పొయ్యికి పూజ చేసి దాని మీద వంట చేసినందుకు అది తినాలా వద్దా అనే డౌట్ నీకు వచ్చింది కదా. మన దేశంలో రైతులు భూమి పూజ చేయకుండా వరి పండిస్తారా అని అడిగాను. లేదు అనింది. అప్పుడు నువ్వు ఏం తినకూడదమ్మా అన్నాను. వరి తినకూడదు, రైస్ తినకూడదు అనింది. నువ్వు తెచ్చుకునే రైస్ బ్యాగ్ పైన ఇష్టదైవాల ఫోటోలు వేస్తారమ్మా, అప్పుడు నువ్వు ఏం తెచ్చుకోకూడదు అన్న. రైసు తెచ్చుకోకూడదు అనింది. మార్కెట్లోకి వెళ్తే మటన్ హలాల్ చేయకుండా కొయ్యరమ్మా, నువ్వేం తినకూడదు అప్పుడు అంటే మటన్ తినకూడదని చెప్పింది.
నువ్వు షాపుకి వెళ్తే ఇష్టదైవానికి అగరొత్తులు ముట్టించకుండా ఒక వస్తువు కూడా బయటికి ఇవ్వడమ్మా, అప్పుడు నువ్వు ఏం కొనకూడదంటే వస్తువులు కొనకూడదని చెప్పింది. అమ్మ గవర్నమెంట్ వాడు గేట్లు ఎత్తేటప్పుడు, ఈ డ్యామ్ గేట్లు ఎత్తుతాడు కదా, ఈ గేట్లు ఎత్తేటప్పుడు కొబ్బరికాయ కొట్టకుండా ఏ గేట్ ఎత్తాడమ్మా, అప్పుడు నువ్వు ఏం దాగకూడదు అన్నాను. నీళ్లు దాగకూడదు అయ్యగారు అనింది. మరి పీల్చే గాలిని వాళ్ళు ఓ వాయుదేవుడా అంటారు, నువ్వు ఏం పీల్చకూడదమ్మా, గాలి పీల్చకూడదు, అప్పుడు కదా చచ్చూరుకుంటాం మనం. కరెక్ట్ లాజిక్కేనా అది? నేను వంట చేసే వాళ్ళని అడిగాను, ఏదైనా ఒక ప్రశ్న వస్తే నేను తొందరపడి నోరు జారను, తప్పకుండా వెళ్ళి అందరిని అడిగి పరిశీలించి తెలుసుకుంటాను. అడిగాను, నేను వంట చేసే 3-4 అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసు సార్, అది మా వృత్తి ధర్మం సార్, మేము ఏం చేస్తామంటే ఓ అగ్నిదేవుడా వంట ప్రారంభించాం, ముగించే వరకు మాకు సహాయం చెయ్యు అంటారంట. అంతేగాని అగ్నిదేవుడా పైన పెట్టిందంతా నీకే అన్నారు. ఎవరు అన్నారు? అడిగి చూడండి, మీరు ఇక్కడ కూడా ఉంటారుగా వంట వాళ్ళు, అడిగి చూడండి. ఇది మన పొరపాటు, మన అభిప్రాయం. నైవేద్యముగా సమర్పించే ఉద్దేశం అయితేనే నువ్వు అపవిత్రం అవుతావు, కానీ అంతకుమించి నీకు ఎలాంటి అపవిత్రత అంటదు. ఒకవేళ తెలియకుండా నీ ముందుకొస్తే ప్రార్థన పరిశుద్ధపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తెలిసి వస్తే జ్ఞానంగా వారితో మాట్లాడి ఒప్పించి వారికి ఇచ్చేసి. నా 9th క్లాస్లో అనుకుంటాను, నా ఫ్రెండ్ ఒక అతను వచ్చాడు. నేను 13 సంవత్సరాల వయసులో రక్షించబడ్డాను అన్నాను కదా. నా ఫ్రెండ్ చిట్టోస్ ప్రవీణ్ అని ఇప్పటికీ నా జ్ఞాపకం. నాకు పులిహోర అంటే ఇష్టం అని వాడు ఏం చేశాడంటే, ఓ ప్యాకెట్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. తినరా నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. చింపి 5 స్పూన్స్ అలా తిన్నాను ప్రార్థన చేసుకొని. వాడు పెద్దగా నవ్వుతున్నాడు, హోహో అని. ఏమైందిరా అని అడిగాను. ప్రసాదం తిననన్నావు, ఇది ప్రసాదమే అన్నాడు. గుండె వేగం పెరిగిపోయింది, నాకు దడ పెరిగిపోయింది. ఏమిటి నేను ప్రసాదం తినేసానా అని. వెంటనే పరిశుద్ధాత్ముడు నాకు ఆలోచన ఇచ్చాడు, తొందరపడకు, వాడితో మాట్లాడు. నేను మాట్లాడడం ప్రారంభించాను. ఒరే నేను తినే ముందు ఏం చేశానంటే ప్రార్థన చేసావు కదా. తెలియక నేను 5 స్పూన్లు తిన్నాను, తెలియక తిన్నాను కాబట్టి లెక్క దేవుడు చూసుకుంటాడు. ఇక తెలిసి 1 స్పూన్ తిన్నా నేను లెక్క అప్పచెప్పాలి కాబట్టి ఈ లెక్క నీది అని వాడికి అప్పచెప్పేశాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. తెలియక తిన్నాను కాబట్టి లెక్క ఆయనది, తెలిసి తింటే మళ్ళీ లెక్క నాదవుతుంది. ఇప్పుడు దేవునికి స్తోత్రం, ఇది నీ సొంతం, తీసుకెళ్ళిపో అని చెప్పాను. వాడు షాక్ అయ్యాడు, ఏం చేయాలో అర్థం కాలేదు. మరలా వాడు నాకు బలవంతంగా కూడా ఇవ్వలేదు, వాడు అర్థం చేసుకున్నాడు వాడు చేసింది తప్పని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా భక్తి బాగానే ఉంది, ఎందుకంటే తెలియక జరిగింది, అది తెలిసి జరగలేదు. తెలియక నీ జీవితంలోనికి ఎన్నో వస్తున్నాయి, కానీ నువ్వు చేసే ప్రార్థన దాన్ని పరిశుద్ధపరిచి నిన్ను కాపాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తెలిసి వస్తే వాడికి అర్థమయ్యేటట్లు చెప్పు, అర్థమయ్యేటట్లు తృణీకరించేటట్లు కాదు. తెలియకొస్తే ప్రార్థించి శక్తి నందు దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, మనం అర్థమయ్యేటట్లు సువార్త చేస్తున్నామా, అపార్థమయ్యేటట్లు సువార్త చేస్తున్నామా? ఇదండి మనం చేస్తున్న తప్పు. దయచేసి మిమ్మల్ని అందరినీ బతిమాలుతున్నాను, తెలియకపోతే తెలుసుకోండి, ప్రార్థించండి, నేర్చుకోండి. ఏ విధము చేతనైనా దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు, ప్రత్యక్షతనిస్తాడు. తొందరపడి నోరు జారి శత్రువులుగా మారకండి. శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరిచే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. రండి అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. అందరం దేవుని కాళ్ళు పట్టుకుందాం. ఇక నుంచి గుర్తుంచుకోండి, ప్రతి మతాన్ని గౌరవించడం నేర్చుకోండి, ప్రతి వ్యక్తిని గౌరవించడం నేర్చుకోండి. క్రైస్తవుడు ఎవరిని విమర్శించకూడదు, క్రైస్తవుడు ఎవరిని దూషించకూడదు. క్రైస్తవుడు పాము వంటి వివేకంగాను, పావురం వంటి నిష్కపటంగాను బ్రతకాలి. అందరం కలిసి దేవుని వేడుకుందామా? మీ కుడి చేతిని పైకెత్తి ఒకసారి ప్రార్థన చేస్తారా? ప్రభువా, ఈ రోజు నుండి ఎవరి విశ్వాసాలను మేము కించపరచకూడదు, ఎవరి విశ్వాసాలను మేము తృణీకరించకూడదు. క్రైస్తవుడు పావురం వంటి నిష్కపటం కలిగి, పాము వంటి వివేకం కలిగి ఈ లోకానికి మేము సువార్త చెప్పాలి. అంత మాత్రమే కాదు, ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరానికి రావడం మానేసి మనమే ఆశీర్వాదంగా మారడం కొరకు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. శ్రమ తొలగిపోవాలని కాదు, శ్రమల్ని గెలిచే శక్తిని అడుగుదాం దేవుణ్ణి. అందరం కలిసి నోరు తెరిచి ఒక్కసారి ప్రార్థన చేద్దామా? మనం అందరం తీర్మానం చేసుకుందాం, అందరం కలిసి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఎవ్వరూ మౌనంగా ఉండకండి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేయబోతున్నాను, మీ అందరి కోసం ప్రార్థన చేయబోతున్నాను. క్రైస్తవుడు మతాన్ని మార్చేవాడు కాదు, క్రైస్తవుడు కులాన్ని మార్చేవాడు కాదు. ఏ మతం ద్వారా కానీ, ఏ కులం ద్వారా కానీ, ఏ రాజకీయ పార్టీ ద్వారా కానీ, ఏ సేవా సంస్థల ద్వారా కానీ ఇప్పటి వరకు దొంగలు మారలేదు, వ్యభిచారులు మారలేదు, నరహంతకులు మారలేదు. ఇదిగో ఈ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని ఎందరో దొంగలు మారారు, ఎందరో వ్యభిచారులు మారారు, ఎందరో నరమాంస భక్షకులు మారారు, మాంత్రికులు మారారు, సాడిస్టులు మారారు. బ్రతుకులను మార్చింది ఈ గ్రంథం.
ఎవరు మతాన్ని మార్చట్లేదు, ఎవరు ఏ సాంప్రదాయాల్ని మార్చడానికి వీల్లేదు. అందరూ క్రీస్తుని పరిచయం చేద్దాం, దేవుణ్ణి మాత్రమే వారికి పరిచయం చేద్దాం. దేవుడే వారిలో నివసించి ఆయనకు అనుకూలంగా అందరినీ మారుస్తాడు. మన బలవంతం వల్ల ఎవరు తమ సమర్పణలోనికి రాకూడదు. గ్రంథము అర్థమైన తర్వాతే ప్రతి వ్యక్తికి సమర్పణ రావాలి. వేడుకుందాం మన నోటి ద్వారా, మన అవగాహన లోపం ద్వారా ఎప్పుడు ఎక్కడ దేవునికి అవమానం కలగకుండా జాగ్రత్త పడదామా? మనం ఎవరిని దూషించకుండా, ఎవరిని తృణీకరించకుండా, ప్రతి మతాన్ని, ప్రతి వ్యక్తిని గౌరవించగలిగిన పెద్ద మనసు మనం తెచ్చుకుంటే మనల్ని కూడా లోకం గౌరవిస్తుంది. అప్పుడు క్రీస్తును ప్రేమిస్తుంది, మనం చెప్పే మాటలను అర్థం చేసుకుంటుంది. రండి తండ్రి, భక్తిని ఎలా కాపాడుకోవాలో నేర్పించావు, సువార్త ఎలా చేయాలో నేర్పించావు, ప్రారంభంలో ఏది ప్రాముఖ్యమో నేర్పించావు, నీ గ్రంథానికి ఎంత దూరంగా ఉన్నామో నేర్పించావు. అక్షరాన్ని సరిగ్గా చూడక అపార్థమైన ఉద్దేశాలతో మేము బ్రతుకుతున్నామని గమనించాం. ఇక మీదట జాగ్రత్త పడుతున్నాం. 3000 సంగతులలో మేము పొరబడ్డామని ఈరోజు అర్థం చేసుకున్నాం. వాటన్నిటిని సరి చేసుకుంటాం. మా మరణం తర్వాత ప్రభువా, మేము అధిక మహిమలో ఉండడానికి, నీ వాక్యానికి మేము ఉన్నతమైన విలువనివ్వడానికి మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకుంటున్నాం. ఏది అవసరమో, ఏది అత్యవసరమో తెలుసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, నా యందు కనికరం ఉంచండి. జీవం కలిగిన దేవా, నా యందు కనికరం ఉంచండి. మా ప్రార్థన ఆలకించండి అని అడుగుదామా? జీవం కలిగిన నా తండ్రి, కనికరం కలిగిన మా ప్రభువా, ఈరోజు నుంచి క్రైస్తవుడు ఎవరికి అపార్థం కాకుండా అర్థమయ్యేటట్లు చేయండి. మేమందరికీ సహకారులం అవుదుముగాక, కానీ వ్యతిరేకులం అవ్వకుండా ఉండున్నట్లుగా చేయండి. మా వల్ల ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే సరి చేసుకునే మనసు మాకు ఇవ్వండి. అవసరం లేని రోషం ద్వారా శత్రువులను పెంచుకోక, అవసరమైన విధేయత శిష్యత్వంతో అనేకుల్ని సంపాదింతుముగాక. మా వ్యక్తిత్వాన్ని, మా మనసును నీ చేతికి అప్పగిస్తున్నాం. మాలో పొరపాట్లుంటే ఈ ప్రాణం పోకముందే సరిచెయ్యండి. మా వ్యక్తిత్వాన్ని సరిచెయ్యండి. మేము తెలుసుకోవలసిన సత్యం మాకు బోధించండి. దేవా, నిన్ను బతిమాలుకుంటున్నాం. ఆ ఒక్కరోజు ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఈ రోజే అత్యవసరమైన దాని మీద మా మనసు నిలుపుతాం. మమ్మల్ని మేము నీ అధికారానికి అప్పగిస్తున్నాం. ఈ చుట్టూ, ఈ ప్రాంగణం చుట్టూ ఉన్న అనేక కుటుంబాలు, ఒకవేళ ఈ శబ్దం ద్వారా ఎవరైనా ఇబ్బంది పడితే దయచేసి ప్రభువా, వారు సహకరించినట్లుగా వారికి మనసునివ్వండి. ప్రభువా, వారు ఇబ్బంది పడే చోట మేము జాగ్రత్త పడుదుముగాక. మా యందు కనికరం ఉంచండి. చుట్టూ నీ దేవదూతల పరిచర్య జరుగునుగాక. పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్కరిని స్వాధీనపరుచుకోండి. ఎవరు గాయపడకుండానట్లుగా నీ ఆత్మ కార్యం ఇక్కడ జరుగునుగాక. నీ బూర శబ్దం ఇక్కడ వినబడునుగాక. జరగబోతున్న 2 దినములు కూడా మహోన్నతమైన కార్యము జరుగునుగాక.